ఈ ఈ డైలాగ్ అనే దాంట్లో మనం we can invite every kind of idea, we can invite every kind of thought, but at the same time మన ఆలోచన మనం చెప్పేది అనేది ప్రొవోకేటివ్ గా ఉంటూ ఆల్రెడీ సమాజంలో ఉన్న సమస్యలకి ఇంకో 4 సమస్యలు యాడ్ చేయకూడదు. వీలైతే ఉన్న సమస్యలకి రెజల్యూషన్స్ ఏమైనా చేయగలమా, ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ నాకు కనబడింది. అలాగే ఈ సమస్యలు మరింత పెరగకూడదు అంటే ఫస్ట్ జరగాల్సింది ఏమిటి అంటే డైలాగ్ అనేది రీజనబుల్ గా ఉండాలి, రేషనల్ గా ఉండాలి, ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండాలి. ఏది మాట్లాడినా సరే ఆ రిప్రజెంటేషన్ అనేది అవతల వాడిని ప్రొవోకేటివ్ గా కాకుండా అవతల వాళ్ళని ఆలోచింపజేసేదిగా ఉండాలనేది ఇంకొక ఐడియా. వీటన్నిటితో పాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ఆర్టికల్ 19 extent of right to freedom of expression, its scope and also its limitations ni define chestadi. So ee limitations about the right to freedom of expression is also equally important. Adi kaakunda there are various acts, enactments, laws which apply on each occasion which will not permit expression which will have certain impact on the society, a negative impact on the society. సో ఇవన్నీ కూడా ఒక ప్రిలిమినరీ అబ్జర్వేషన్స్ చెబుతూ సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్ని మీరందరూ కాస్త మాకు గైడ్ చేసి, హెల్ప్ చేసి, ఎంకరేజ్ చేసి మరింత దీన్ని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకుపోవడానికి, మరింత మందికి నోటీస్లోకి ఇది వెళ్ళడానికి హెల్ప్ చేస్తారనే ఒక రిక్వెస్ట్తో ఇవన్నీ మీకు చెప్తున్నాను. తర్వాత ఇవాళ మనకు సెంటర్ ఫర్ సోషల్ డైలాగ్లో మాట్లాడడానికి టాపిక్గా ఈ ఎల్జిబిటి క్వశ్చన్స్ అంటే ఏమిటివి. ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టులో చాలా కంటెన్షియస్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. అది కాకుండా దాదాపు 10-15 ఏళ్లుగా సమాజంలో దీని మీద తీవ్రమైన చర్చ జరుగుతుంది. సో ఇది ఏమిటి, సుప్రీంకోర్టు ఏమంటుంది, మనమేమనుకుంటున్నాం? అయితే ఇండియా ఈజ్ ఏ కన్వెన్షనల్ ట్రెడిషనల్ సొసైటీ అనే ఫ్యాక్ట్ను కూడా మనం ఏమంత ఈజీగా డిజోన్ చేయలేదు. అంటే ఫ్యాక్చువల్ పొజిషన్ కూడా మనం ఏం డిజోన్ చేయలేదు. సో ఈ కండిషన్లో మనము పృథ్వీ తక్కెళ్ళ అంటే ఇట్స్ వండర్ఫుల్ యంగ్ మ్యాన్. అంటే ఇంతకు ముందు కూడా మనకి ఆయన ఒక 2 ప్రెజెంటేషన్స్ ఇచ్చారంటే ముఖ్యంగా జనరేషన్ గ్యాప్, అంటే జనరేషన్ టు జనరేషన్ ఐడియాస్ లో కానివ్వండి, వే ఆఫ్ థింకింగ్ లో కానివ్వండి, లేదా అప్రోచెస్ టువర్డ్ ద లైఫ్ కానీ చాలా చేంజెస్ వస్తాయి. చాలా సార్లు మనం దీన్ని గమనించలేక either we try to impose force on them to discipline them and or we try to ignore them, ఇది ఒక సెకండ్ ఆస్పెక్ట్, or we criticize them. అయితే ఇవన్నిటి వల్ల పెద్ద పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినట్టుగా ఏమీ కనబడవు. అండర్స్టాండింగ్ ది చేంజెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, అకామిడేటింగ్ ఈజ్ ఎ నెక్స్ట్ స్టెప్. First of all, understanding is more important, and if possible, accommodating the other ideas అనేది కూడా more important. So ఈ కాంటెక్స్ట్ లో ఇంతకు ముందు మాట్లాడినటువంటి పృథ్వీ తక్కెళ్ళ, he is basically a behavioral trainer and certified psychometric testing professional. He has been working from the past 8 years in the domains of behavioral and inclusions in various corporates such as Amazon, Infosys and Pegasystems. He has also been working for the past 5 years as a befriending counselor for Befrienders International, a suicidal intervention center. So ఇది మన మెయిన్ స్పీకర్ యంగ్ మ్యాన్ తక్కెళ్ళ పృథ్వీ యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనకు సుధీమతి గారిని ఆవిడ ఇంగ్లీష్ లెక్చరర్ గా రైల్వే కాలేజీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆవిడ యాక్చువల్గా వన్ ఆఫ్ ది మెంటర్స్ ఫర్ పృథ్వీ. మాకు స్ప్రెడింగ్ లైట్ లో పృథ్వీ పరిచయం అయినప్పుడు హీ వాస్ క్వైట్ యంగ్, క్వైట్ ఎక్స్ప్రెసివ్ అట్ ద సేమ్ టైం. సో సుధిమతి గారు ఆయన ఒక రకంగా సుధిమతి గారు, జ్యోతి గారు వీళ్ళంతా కూడా పృథ్వీని మెంటర్ గా పనిచేసి అతని గ్రోత్ ని పర్సనల్ గా అబ్జర్వ్ చేసిన వాళ్ళు. సో సుధిమతి గారు కూడా ఈ మీటింగ్ లో ఉండడం అనేది ఒక వెల్కమ్ థింగ్ అండి. నౌ ఐ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు పృథ్వీ. పృథ్వీ, యు ఆర్ ఫ్రీ టు స్పీక్ ఫర్ అబౌట్ 45 minutes to 50 minutes. ఆ తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది.
అయితే ఒక్క రిక్వెస్ట్, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్కి నేను ప్రికాషనరీగా చెప్తున్నాను. ప్రశ్నలు వేసేవాళ్ళు దాన్ని ప్రశ్నగా వాడండి. అత్యంత సింపుల్గా సబ్జెక్ట్గా ప్రశ్న ఉంటే బెటరు. ఆ మాట్లాడిన సబ్జెక్ట్ మీద మళ్ళీ ఒక కౌంటర్ థీసిస్ లేదా ఒక ఎక్స్ప్లనేటరీ థీసిస్ గా మీరు చెప్పదలుచుకుంటే కనుక మీకు మేము మళ్ళీ సపరేట్గానే అవకాశం ఇస్తాం. దాన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్గా కాకుండా ప్లీజ్ కైండ్లీ యూటిలైజ్ ది సెషన్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద కీ స్పీకర్. With these few words, I hand over the mic to Prithvi. Now, Prithvi, you are welcome to take time from 40 minutes to 50 minutes as you like. Thank you. Thank you. Thank you so much for the wonderful introduction, Uncle. And I'm grateful for your introduction, for introducing Sudhimati Madam and, the Jyoti Madam, because you've been watching me past, 10 years, college going student again, how my emotions are getting channelized and getting tuned into, a calm and composed adult now, I could say. So, యాక్చువల్లీ ఈ ఇందాక రఘు గారు ఇంట్రడ్యూస్ చేస్తూ ఇండియా అనేది ఒక కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్ కంట్రీ అన్న విషయం మనం మర్చిపోకూడదు అన్నారు. దట్స్ అది 100% కరెక్ట్, కన్వెన్షనల్ అండ్ ట్రెడిషనల్. బట్ కాకపోతే ఒక చిన్న సవరణ ఏంటంటే ఆర్ కన్వెన్షన్స్ ఆర్ దెమ్సెల్వ్స్ వర్ క్వైట్ మోడర్న్. ఎన్నో సంవత్సరాల క్రితము ఏర్పరిచిన కన్వెన్షన్స్ ఆ కాలానికి చాలా మోడర్న్, ఫార్ అహెడ్ దాన్ ద అదర్ నేషన్స్ అండ్ అదర్ కల్చర్స్. అసలు దే డింట్ ఈవెన్ హ్యావ్ అన్ ఐడియా వాట్ ఇండియా వాజ్ గోయింగ్ త్రూ అప్పట్లో, మన ఐడియాలజీస్ కానీ అవన్నీ. సో ఇప్పుడు మన కన్వెన్షన్స్ బేస్ తీసుకున్నప్పటికీ కూడా మనం అడ్వాన్స్డే అని చెప్పాలి. అందుకే స్వామి వివేకానంద్ అంటారు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగే కొద్దీ భారతదేశం యొక్క కన్వెన్షన్స్, ట్రెడిషన్స్ ఇంపార్టెన్స్ ప్రపంచానికి బాగా అర్థం అవుతుంది అని చెప్పి. ఏఐ విషయంలో ఇప్పుడు ఆల్రెడీ ఇట్ ఈస్ గెటింగ్ ప్రూవన్, చాట్ జీపీటీ విషయంలో. దీని గురించి మళ్ళీ ఇంకొక సెషన్ లో మాట్లాడుకుందాం. ఈ రోజు బేసిక్ గా అసలు ఈ కాన్సెప్ట్ ఇది చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే రకరకాల వాదనలు ఈ ఎల్జిబిటి అనే కమ్యూనిటీ మీద ఎప్పుడైతే ఇది సెక్షన్ 377 అంటే సేమ్ సెక్స్ ఈస్ నాట్ ఎ క్రైమ్ అని స్క్రాప్ చేసిందో సుప్రీం కోర్ట్, అప్పటి నుంచి అందరికీ ఏమంటారు ఈ ఎల్జిబిటి అనే కాన్సెప్ట్ ఒకటి ఉందని బాగా అర్థమైంది. బట్ కాకపోతే అదేమిటో తెలీదు. అడగాలంటే ఒక రకమైన సంకోచం, తెలుసుకోవాలని ఉన్నా కూడా తెలుసుకోదగినదో కాదో అన్న అనుమానాలు చాలా ఉంటాయి. అందు గురించే వాలంటరీగా మాకంటే ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ ప్రొఫెషనల్. సో మాకేంటంటే మేము క్లోజ్ గా వెస్ట్ పీపుల్ తోటి వర్క్ చేస్తుంటాం. మా క్లయింట్స్ కానీ వీళ్ళందరూ యుఎస్ బేస్డ్, యూరోప్ బేస్డ్ ఉంటారు. అక్కడ ఈ కల్చర్ అంతా చాలా మామూలు, చాలా సర్వసాధారణం. సో అందు గురించి ఏంటంటే డిస్క్రిమినేషన్ ఉండకూడదు, పార్షియాలిటీ ఉండకూడదు అని మాకు తప్పకుండా ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అంటే విమెన్ ప్రాపర్ ట్రీట్మెంట్ కోసం మాకు పోష్ యాక్ట్స్ ఉంటాయి, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని. అలాగే ఇంక్లూజన్స్ ప్యానెల్స్ ఉంటాయి అన్నమాట. అంటే అందరిని కలుపుకొని వెళ్ళగలిగే ఒక మెకానిజం అన్నమాట. అంటే వీడు పొట్టి, వీడు పొడుగు, వీడికి ఇదొచ్చు, వీడికి ఇది రాదు, వాళ్ళ సామర్థ్యాలు, వాళ్ళ కెపాసిటీని బట్టి కాకుండా వాళ్ళకి ఏదొచ్చో దానికి తగిన అవకాశాన్ని వాళ్ళకి అందిస్తూ అందరూ కలిసి ఆర్గనైజేషన్ గ్రోత్ కి మనం కాంట్రిబ్యూట్ చేయాలి అనేది ఈ ఇంక్లూజన్స్ అనే ఒక డిపార్ట్మెంట్ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అందులో వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఈస్ ఎల్జిబిటి. ఓకే, సో ఇప్పుడు ఎలా అంటే బ్రహ్మాండంగా ఈదగలిగే చేపని చెట్టెక్కమని ఎలా చెప్పలేమో, చెట్టెక్కగలిగిన కోతిని ఈదమని ఎలా చెప్పలేమో, వాళ్ళ కెపాసిటీలు, సామర్థ్యాలు బట్టి వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తే ఆప్టిమిస్టిక్ గ్రోత్ రిజల్ట్స్ మనం తీసుకురావచ్చు అని కార్పొరేట్ లో బిలీవ్ చేస్తారు అనమాట. నేను అండ్ ట్రైనింగ్స్, బిహేవియరల్ ట్రైనింగ్స్ మీద గత 2015 నుంచి నేను ఇదే డొమైన్ లో వర్క్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను Amazon.de Deutschland జర్మనీకి వర్క్ చేశాను. అక్కడ ఇంక్లూజన్స్ ప్యానెల్ అండ్ ఐ వాజ్ అంబాసిడర్ ఫర్ LGBTQ కమ్యూనిటీ ఫర్ మోర్ దెన్ 3.5 years ఇన్ అమెజాన్. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పెగా సిస్టమ్స్ లో కూడా ఇంక్లూజన్స్ అండ్ బిహేవియరల్ ట్రైనర్ గా చేస్తున్నాను అనమాట, కోచ్ గా. సో మాకు ఇలాంటి విషయాల మీద ఒక అవగాహన అనేది జనరల్ గానే ఉంటుంది. ఈవెన్ మీ పిల్లలు, మనవాళ్ళు ఎవరైనా కూడా కార్పొరేట్ లో ఉంటే
వాళ్ళకి కూడా ఈ విషయం మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆన్ అండ్ ఆఫ్ మెయిల్స్ వస్తూ ఉంటాయి, కమ్యూనికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈ ఎల్జిబిటీ వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ప్రైడ్ మంత్ అని ఒకటి చేసుకుంటుంటారు. ఇప్పుడు ఎలాగా మనకి దసరా దీపావళి ఉంటుందో వీళ్ళకి కూడా సంవత్సరానికి ఒకసారి వీళ్ళందరూ మేము ఉన్నాము అన్న ఎగ్జిస్టెన్స్ ప్రూవ్ చేసుకోవడం కోసం మీరు చూసే ఉంటారు, ప్రైడ్ వాక్లు అని అవి చేస్తుంటారు. రెయిన్బో కలర్ ఫ్లాగ్స్ పట్టుకొని రోడ్ మీద ఒక సర్టెన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వరకు అందరూ కలిసి అలా వాక్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇట్లా ప్రైడ్ వాక్స్ ఉంటాయి, వాటి మెయిల్స్ కమ్యూనికేషన్స్ వస్తుంటాయి కాబట్టి ఇట్స్ క్వైట్ కామన్ ఫర్ ఆర్ జనరేషన్. బట్ కాకపోతే ఈ రోజు నేను ఇది ఇలా తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే 40+ 50+ ఉన్న వాళ్ళకి, ఏజ్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఎక్స్పోజర్ తక్కువ ఉన్న వాళ్ళకి, నాన్ ఐటీ సెక్టర్ లో వర్క్ చేసే వాళ్ళకి ఈ కాన్సెప్ట్ మీద పెద్ద అవగాహన లేదు. అండ్ రెండో విషయము, ఇప్పుడు కొత్త విషయాలు తెలుసుకొని ఇప్పుడు తలపండిన తర్వాత ఇప్పుడు కొత్తగా మేము ఉద్ధరించదేముంది అని అనుకునే ఇంకొక వాదన కూడా ఉంది. అలాంటి దానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆన్సర్స్. బట్ కాకపోతే చుట్టూ ఒక కలకలం జరుగుతున్నప్పుడు అదేమిటో తెలుసుకోవాల్సిన కనీస సివిక్ రెస్పాన్సిబిలిటీ మనందరికీ ఉండాలనేది యాజ్ అ యంగ్ మ్యాన్ గా నా ఎక్స్పెక్టేషన్ అది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఎల్జిబిటి అనే కాన్సెప్ట్ మీరు అంటే ఈ టర్మ్ మీరు వింటూనే ఉండుంటారు, ఆన్ అండ్ ఆఫ్ న్యూస్ లో వాటిలో వస్తుంది. గత 2 నెలల నుంచి అయితే సుప్రీం కోర్టులో బాగా వాడి వేడిగా పోయిన నెల నుంచి చర్చలు అవి జరుగుతున్నాయి. సో అసలు ఈ కాన్సెప్ట్ అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు నో అబౌట్ దిస్ కమ్యూనిటీ అనే విషయం గురించి ఈ రోజు తెలుసుకుందాం. కొన్ని చాలా దిగ్భ్రాంతి కలిగించే విషయాలు మీకు అనిపించవచ్చు, చాలా కన్ఫ్యూజింగ్ గా కూడా అనిపించవచ్చు, ఇదేమిటి అని కూడా అనిపించవచ్చు. కాకపోతే మనం ఈ రోజు దీని మీద ప్రోగా మాట్లాడుకోవద్దు, కాన్ గా కూడా మాట్లాడుకోవద్దు. న్యూట్రల్ గా యాజ్ అ థర్డ్ పర్సన్ గా బయట నుంచి మనం ఈ కమ్యూనిటీని ఎలా చూడాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సో ఇట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎల్జిబిటి అనగానే ఇది ఒక జెండర్ కి సంబంధించిన విషయం అని అయితే ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మనందరికీ ఉంటుంది, యూనో ఒక ఐడియా. బట్ కానీ అది ఏమిటో తెలియదు. కానీ ఈ రోజు మనం అవన్నీ డీకోడ్ చేసేద్దాం అసలు ఇదేమిటి అనేది. జనరల్ గా నేచర్ లో, సృష్టిలో మనందరికి మొదటి నుంచి తెలిసిన జెండర్లు 2, మూడో జెండర్ థర్డ్ జెండర్ అని కూడా మొదటి నుంచి ఉంది. ఇప్పుడు ప్రతిదాన్ని మనము మతంతోనూ సాంప్రదాయంతోనూ ముడిపెట్టలేము. ఎవాల్వ్ అవుతున్న కొద్దీ కొన్ని బంధకాలు మనం తెంచుకొని బయట నుంచి ఇండిపెండెంట్ గా చూడటం అలవాటు చేసుకోవాలి. సో థర్డ్ జెండర్ ఎప్పుడూ ఉంది మనకి. స్త్రీలింగము, పుంలింగము, నపుంసకలింగము, మాస్కులిన్, ఫెమినిన్ అండ్ న్యూట్రల్ జెండర్ అనేవి మనకి ఎప్పుడు ఉన్నాయి. అయితే ఈ న్యూట్రల్ జెండర్ లో మళ్ళీ చాలా సబ్ కేటగిరీస్ ఉన్నాయి. ఈ జెండర్ అనే ఒక విషయాన్ని మనం పక్కన పెట్టి జెండర్ కి బియాండ్ గా చాలా ఇవాల్వ్ అయ్యాయి గత 25 సంవత్సరాల్లోనే. సో ఇప్పుడు మనం జనరల్ గా ఒక వ్యక్తి మన మూలాలకు వెళ్ళి రూట్స్ నుంచి మాట్లాడుకుందాం. ఒక శిశువు జన్మించినప్పుడు మనము మొదటిగా డాక్టర్ చేసే పని ఏంటంటే అది అమ్మాయా అబ్బాయా అని మనం డిసైడ్ చేస్తాం. ఎలా డిసైడ్ చేస్తాము? వాళ్ళ జెనిటల్స్ ని బట్టి, జననాంగాల్ని బట్టి అమ్మాయా అబ్బాయిని డిసైడ్ చేస్తాం. ఆ డిసైడ్ చేసేది ఏంటి అంటే జెండర్ మాత్రమే డిసైడ్ చేస్తాం. ఇది మనకి బై డిఫాల్ట్ మనందరికి తెలిసిన విషయం. ఓకే, ఇప్పుడు కొత్తగా అంటే గత 15-20 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే దీన్ని ఆడా మగ అని డిసైడ్ చేయట్లేదు. సో దే హ్యావ్ ఎ స్పెసిఫిక్ టర్మ్ కాల్డ్ జెండర్ అసైన్డ్ ఎట్ బర్త్. ఓకే, జెండర్ అసైన్డ్ ఎట్ బర్త్ అంటే పుట్టినప్పుడు ఎటువంటి జననాంగాలతో పుట్టారో దాన్ని బేస్ చేసుకొని ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ ద బయాలజికల్ అండ్ అనాటమిక్ స్ట్రక్చర్ ని బట్టి ఆడ మగ డిసైడ్ చేస్తాం. అంటే టుడే ఐ హావ్ గివెన్ యూ అ ప్రికాషన్ దట్ టుడే విల్ బి టాకింగ్ వెరీ ఓపెన్లీ అండ్ ఆనెస్ట్లీ. అండ్ సో if the baby has got the female genitals ante the vagina, then she will be called as, she will be assigned a female gender. And if the baby has got penis, then దాన్ని మనము మేల్ జెండర్ అసైన్ చేస్తాం. ఇప్పుడు ఇంతవరకు కరెక్ట్. థర్డ్ జెండర్ న్యూట్రల్ జెండర్ మనం అందరం ట్రాన్స్ జెండర్ లో అంటుంటాం కదా. ఈ ట్రాన్స్ జెండర్ లో కూడా ట్రాన్స్ మ్యాన్, ట్రాన్స్ ఉమెన్ 2 రకాలు ఉంటారు అనమాట. సో దీన్ని కొన్నిసార్లు మనము ఈ జెండర్ ని మనము పుట్టినప్పుడే ఐడెంటిఫై చేయొచ్చు జననాంగాల్ని బట్టి. కొన్నిసార్లు వాళ్ళు ఎదిగే క్రమంలో కూడా వాళ్ళకి అర్థమవుతుంది.
సో కొన్నిసార్లు ఆ యూట్రస్ తో పుడతారు, కానీ వాళ్ళకి పీనస్ కూడా ఉంటుంది. సో దీస్ పీపుల్ కెన్ బి టర్న్డ్ అవుట్ ఇంటూ అ ట్రాన్స్ ఉమెన్ ఆర్ అ ట్రాన్స్ మ్యాన్ గా కూడా పుట్టొచ్చు. సో అది వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు పీనస్ ఉంచుకొని యూట్రస్ తీయించేసుకోవాలా సర్జరీ తోటి, యూట్రస్ ఉంచుకొని పీనస్ తీయించేసుకోవాలా అనేది వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళు ఆకర్షింపబడే వ్యక్తులని అనుసరించి వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఇన్ అ ప్రాసెస్ ఆఫ్ గ్రోయింగ్, ఇఫ్ దే గెట్ అట్రాక్టెడ్ టు ఉమెన్, సో దే రిటైన్ దేర్ పీనస్ అండ్ దే గెట్ ఇట్ రిమూవ్ దేర్ యూట్రస్. Or in a process, if they are getting attracted to women, they get their uterus be removed. సో రీసెంట్ గా కేరళలో అలాగే ఒక ట్రాన్స్ మ్యాన్ హీ గాట్ ప్రెగ్నెంట్. ఆయన ప్రెగ్నెన్సీ వచ్చింది. మీరు అందరూ న్యూస్ లో కూడా చూసే ఉంటారు. ట్రాన్స్జెండర్స్ ఇద్దరు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ ట్రాన్స్ మ్యాన్ ఆయన గర్భం దాల్చుతాడు. అంటే మనం ఆయన అనే అనాలి, బట్ కాకపోతే పుట్టినప్పుడు జెనిటల్ తోటి జననాంగాలని బట్టి చూస్తే హీ వాజ్ ఎ ఉమన్. ఎందుకంటే గర్భం దాల్చాడు అంటే దేర్ ఇస్ అ యూట్రస్. హీ డి నాట్ వాంట్ ఇట్ టు బి రిమూవ్డ్. అది అలాగే ఉంచేసుకున్నాడు. ఓకే. అండ్ తను ఎవరైతే పెళ్లి చేసుకున్నాడో ట్రాన్స్ ఉమెన్, బై బర్త్ అసైన్డ్ ఎట్ బర్త్, జెండర్ అసైన్డ్ ఎట్ బర్త్ వాజ్ అ మేల్. షీ హస్ గాట్ అ పీనస్. ఓకే. సో బట్ కానీ యూట్రస్ లేదు. బట్ హీ వాంటెడ్ టు బి అ ఉమెన్. సో ఆయన ట్రాన్స్ ఉమెన్ గా చేంజ్ అయ్యారు. సో ఇట్స్ లైక్ మీకు కన్ఫ్యూజింగ్ గా అనిపించుండొచ్చు. పుట్టినప్పుడు మనకి ఏదైతే బర్త్ అసైన్ చేస్తారో అది పెరిగే కొద్దీ మనం ఎదిగే క్రమంలో అదే ఉండాలని రూల్ లేదు అని కొత్త అధ్యయనాలు చెప్తున్నాయి అన్నమాట. ఇదేమిటి విచిత్రంగా అంటే దానికి చాలా స్టడీస్ ఉన్నాయి. దీన్ని ఏంటంటారంటే డిజార్డర్ అని పేరు పెట్టకుండా డిస్ఫోరియా అని పేరు పెట్టుకున్నారు. జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా అని, DIS అని చెప్పి. ఇదేంటి వాళ్ళకి దే ఆర్ కన్ఫ్యూజ్డ్ ఫర్ సర్టైన్ టైం అన్నమాట. మేలా ఫిమేలా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు అనమాట ఒక సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం వరకు. అప్పటి వరకు వాళ్ళు ఈ డిస్ఫోరియాలోనే ఉంటారు. వీటికి సర్టైన్ హార్మోనల్ థెరపీస్ అవి ఇచ్చి వాళ్ళని ఐదర్ గోడకి ఇటన్నా అటన్నా ఉండేటట్టుగా ప్రేరేపించవచ్చు, బట్ కానీ ఇన్ఫ్లుయెన్స్ అయితే చేయలేము. ఇది ఒక మేజర్ జెండర్ లో మనము అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. అంటే పుట్టినప్పుడు ఏదైతే జననాంగాలతో పుడతారో దాన్ని బట్టి జెండర్ ని డిసైడ్ చేయలేము అనేది మొదటి పాయింట్. ఇది జెండర్ కి సంబంధించి. రెండోది నాన్ బైనరీ పీపుల్ అని ఉంటారు. బైనరీ అంటే రెండు, అంటే ఆడ మగ, స్త్రీలు పురుషులు. నాన్ బైనరీ అంటే వీళ్ళు ఆ రెండు కేటగిరీల్లోకి రావాలని అనుకోరు. ఓకే, నేను మగ కాదు, ఆడ కాదు, ట్రాన్స్ మ్యాన్ కాదు, ట్రాన్స్ ఉమెన్ కాదు, నేనేంటి, నాకు ఇంకా క్లారిటీ లేదు. వీళ్ళని ఏమంటారు, నాన్ బైనరీ పీపుల్ అంటారు. జెండర్ ఫ్లూయిడిటీ. సో వీళ్ళు సందర్భానుసారంగా, పరిస్థితిని బట్టి, వాళ్ళ మూడ్ని బట్టి, వాళ్ళ ఫీలింగ్స్ ని బట్టి చుట్టూ ఉన్న అంటే దట్ అంబియన్స్ మేక్స్ దెమ్ టు డిసైడ్ వాట్ దే ఆర్ ఓన్లీ టు దట్ పర్టికులర్ మూమెంట్ ఆర్ దట్ పర్టికులర్ డే ఆర్ దట్ సర్టైన్ స్పాన్ ఆఫ్ టైం అన్నమాట. కొన్నిసార్లు వాళ్ళు పురుషులకి ఆకర్షితులు అవుతారు, పురుషుడు అయ్యండి కూడా. కొన్నిసార్లు స్త్రీలకి ఆకర్షితులు అవుతారు, స్త్రీ అయ్యండి కూడా ఇంకో స్త్రీకి ఆకర్షింపబడచ్చు, ఇంకో పురుషుడికి కూడా ఆకర్షింపబడచ్చు. సో అది టైం టు టైం మారుతుంటుంది. సో వాళ్ళు ఏంటంటే దే కేటగరైజ్ దెమ్సెల్వ్స్ యాజ్ నాన్ బైనరీ. సో జెండర్ ఫ్లూయిడిటీ, వాళ్ళు ఏ కేటగిరీలోకి పడాలని అనుకోరు. ఓకే, సో ఇది రెండో విషయం. మొదటిది, మనము పుట్టినప్పుడు అసైన్ చేసిన బర్త్ ఉండాలని రూల్ లేదు. రెండోది, అసలు ఏ జెండర్ లోకి, ఏ కేటగిరీలోకి రాని ఇంకో కేటగిరీ కూడా ఉంది అనేది సెకండ్ పాయింట్. ఇప్పుడు థర్డ్ పాయింట్, ఓరియంటేషన్, సెక్షువల్ ఓరియంటేషన్. ఇది మనకి ఈరోజు టాపిక్ కి, డిస్కషన్ కి ప్రధానమైన అంశం అన్నమాట. ఓరియంటేషన్ అనేది మనసుకి సంబంధించింది, బ్రెయిన్ కి సంబంధించిన. దీనికి బయాలజీకి కానీ హ్యూమన్ ఎనాటమీకి కానీ సంబంధం లేదు. ఓకే, in a long run, in a course of time, sexual orientation can turn out into non-binary assumptions, non-binary thought process. Say for example, ఒక అమ్మాయి ఓకే పుట్టినప్పుడు, స్త్రీ జననాంగాలతో పుట్టినప్పుడు, ఎదిగే క్రమంలో she likes to
ప్లే లైక్ అ బాయ్. ఫుట్బాల్ ఆడాలనిపిస్తుంది తనకి. ఆడపిల్లలతోనే అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. మగ పిల్లలతో చాలా ఫ్రీగా మూవ్ అవుతుంది. షీ ఫీల్స్ కంఫర్టబుల్ టాకింగ్ టు బాయ్స్ మోర్ దాన్ వుమెన్. ఎలా అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడానికి ఎదిగే క్రమంలో సంకోచిస్తారో, ఆ సిగ్గు బిడియం ఉంటుందో, ఆ అమ్మాయికి అమ్మాయిలతో అలా ఉంటుందన్నమాట. దట్స్ ఓరియంటేషన్ డిఫరెన్స్. అంటే మానసికంగా తను ఒక అబ్బాయిని అని అనుకుంటుంది. అబ్బాయి అయితే బావుండు అని అనుకుంటుంది. అబ్బాయి అయితే ఎంత బాగుంటుంది నా లైఫ్. సో ఇంటర్నల్ గా లోపల ఎట్లా చెప్పాలి అంటే, స్త్రీ శరీరంలో పురుషుడి ఆత్మ. లిటరల్లీ చెప్పాలంటే. సేమ్ అలాంటి వాళ్ళని లెస్బియన్స్ అంటాం అనమాట. అంటే స్త్రీ స్త్రీ పట్ల ఆకర్షింపబడితే వాళ్ళు లెస్బియన్స్ అంటాం. ఈ ఎల్‌జిబిటిక్యూలో మొదటి ఎల్ లెటర్ ఈ లెస్బియన్స్ ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట. సో అంటే స్త్రీ శరీరంలో పురుషుడి మైండ్ సెట్, ఆలోచన విధానం. అలాగే అబ్బాయిలకి ఆకర్షితులవుతే వాళ్ళని గేజ్ అంటారన్నమాట. జి, ఎల్‌జిబిటిలో రెండో అక్షరం జి. సో వీళ్ళేంటంటే పురుషుడి శరీరంలో స్త్రీ ఆత్మ లాంటి థాట్ ప్రాసెస్. అంటే దే గెట్ అట్రాక్టెడ్ టు మెన్ మోర్. ఉమెన్ తో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. వాళ్ళకి అమ్మాయిల ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారు, చాలా క్లోజ్ గా ఉంటారు. అబ్బాయిలతో చాలా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసినట్టు మాట్లాడుతుంటారు. అబ్బాయిలతోటి వాళ్ళకి బిడియం సిగ్గు ఎక్కువ. ఇలాంటివి చాలా ఉంటాయి అన్నమాట. సో వీళ్ళని గేజ్ అంటారు అన్నమాట. తర్వాత బైసెక్షువల్స్ అని ఉంటారు. ఎల్‌జిబిటిలో మూడో అక్షరం బైసెక్షువల్స్. వీళ్ళు దే గెట్ అట్రాక్టెడ్ టు బోత్ విమెన్ అండ్ మెన్. సమయాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, వాళ్ళకి కలిగే మూడ్‌ని బట్టి, ఫీలింగ్‌ని బట్టి కొన్నిసార్లు వాళ్ళు పురుషులకి ఆకర్షితులవుతారు, కొన్నిసార్లు స్త్రీలకి ఆకర్షితులవుతారు, కొన్నిసార్లు ఇద్దరికీ ఒకే సమయంలో ఒకేసారి ఆకర్షితులవుతారు. అలాంటి వాళ్ళని బైసెక్షువల్స్ అంటారన్నమాట. ఇదేంటి ఏదో ఒక కేటగిరీలో ఉండాలి గానీ రెండిట్లో ఎలా అంటే అంతే. అది అంతే. ఇందాక మీకు జెండర్ ఫ్లూయిడిటీ గురించి చెప్పాను గదా! వాళ్ళు మేల్ కి ఫాలో అవ్వరు, ఫీమేల్ కేటగిరీలోకి రారు, ట్రాన్స్ వుమెన్ లోకి రారు, ట్రాన్స్ మెన్ లోకి రారు. టైంని బట్టి, మూడ్‌ని బట్టి వాళ్ళ ఆహ్, వాళ్ళు ఐడెంటిఫికేషన్స్ మారుతూ ఉంటాయన్నమాట. సో సేమ్ అలాగే బైసెక్షువల్స్ కూడా ఒక సందర్భంలో వుమెన్ కి, ఒక సందర్భంలో మెన్ కి, ఎట్ ఏ టైమ్‌లో బోత్ మెన్ అండ్ వుమెన్ కి కూడా దే కెన్ గెట్ అట్రాక్టెడ్. వీళ్ళు బైసెక్షువల్స్ అంటారు. సో ఎల్‌జిబిలో ఎల్ అంటే లెస్బియన్, బి అంటే బైసెక్షువల్, జి అంటే గే. తర్వాత టీ అంటే ట్రాన్స్‌జెండర్స్. ట్రాన్స్‌జెండర్స్ అంటే బోత్ ట్రాన్స్ మ్యాన్ అండ్ ట్రాన్స్ వుమన్. ఇందులో సర్జరీలు చేయించుకొని పురుషుడి నుంచి స్త్రీగా మారిన వాళ్ళు, సర్జరీలు చేయించుకొని స్త్రీ నుంచి పురుషుడిగా మారిన వాళ్ళు కూడా ఈ టీ టర్మ్ లోకి వస్తారనమాట. క్యూ అనేది క్వియర్. క్యూయుఈఆర్. ఇది ఒక మిలీనియల్ టర్మ్ అన్నమాట. కొత్త యంగ్‌స్టర్స్ డిక్షనరీ అంటారు. 90s కిడ్స్ డిక్షనరీ. ఈ క్వియర్ అనే పదం ఇంతకు ముందు లేదు. కొత్తగా పుట్టిన వర్డ్. ఈ క్వియర్ అనేది ఇట్స్ అన్ అంబ్రెల్లా టర్మ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ఒక వాదన ఉంది. వీళ్ళందరినీ కూడా అంటే దోస్ హూ ఫాల్ అండర్ దిస్ ఎల్‌జిబిటిక్యూఐఏ+ కమ్యూనిటీ ఎవ్రీబడీ వుడ్ బి కన్సిడర్డ్ యాస్ క్వియర్ అనే ఒక వాదన ఉంది. తర్వాత డ్రాగ్ క్వీన్స్ అని, అంటే రకరకాల వింత వింత దుస్తులు, వాళ్ళకి నచ్చినట్టు మేకప్ వేసుకొని, నచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటారు. వాళ్ళని కూడా క్వియర్ అనే ఒక వాదన కూడా ఉంది. దేర్ ఇస్ ఇట్స్ అంబిగస్. స్టిల్ ఇట్ ఈస్ అంబిగస్ అన్నమాట. సో ఎల్‌జిబిటిక్యూలో వీళ్ళు మేజర్ గా వచ్చేవాళ్ళు. ఇంకా చాలా ఉన్నాయి. ఐ అంటే ఇంటర్సెక్షువల్, ఏ అంటే అసెక్షువల్. అంటే వీళ్ళు రొమాంటికల్లీ దే ఆర్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ ఎనీ ఆఫ్ ద జెండర్స్. వాళ్ళు ఏ స్త్రీ పురుషుల పట్ల కూడా వాళ్ళు ఆకర్షితులు అవ్వరు వాళ్ళు. ఓకే, అసెక్షువల్స్ వాళ్ళంతే. సో దే ఆర్ నాట్ ఇంక్లైన్ టువర్డ్స్ ద రొమాంటిసిజం. ఓకే, అసెక్షువల్స్. ఇలాగే పాన్ సెక్షువల్స్ అని ఉంటారు. పాన్ సెక్షువల్స్ అంటే దే గెట్ అట్రాక్టెడ్ టు ఎవ్రీవన్, మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మ్యాన్, అందరితోటి. వాళ్ళని పాన్ సెక్షువల్స్ అంటారు. ఇలాగా there are several orientations. I don't want you people to get confused between the gender orientation. Rendu different andi. Gender is biological thing, anatomical thing. Ante mana శరీరానికి సంబంధించింది, మన జననాంగాలకు సంబంధించింది జెండర్. ఆ జెండర్ లో కూడా gender assigned at birth is different, and gender you identify as yourself is different. ఇప్పుడు మనం ఈ చెప్పుకునే ఎల్‌జిబిటిక్యూఐఏలు ఇవి ఓరియంటేషన్స్. అంటే మెంటల్లీ వాట్ యు ఆర్ అనేది ఓరియంటేషన్. ఓకే, సో ఇప్పుడు మనం జెండర్ అసైన్డ్ ఎట్ బర్త్ దగ్గర ఆగాం కదా ఇందాక. సో యాజ్ యు గ్రో యు
హౌ డు యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఇందులో కొన్ని ఏళ్ల పరిశోధన తర్వాత మనస్తత్వ శాస్త్ర నిపుణులు కానీ, తర్వాత ఏమంటారు డెమోగ్రఫిక్ ట్రాన్సిషన్ ఎక్స్పర్ట్స్ కానీ, ఈ జనాభా పరిణామ సిద్ధాంతాలు రాసే వాళ్ళు కానీ, ఎకనామిస్టులు కానీ, వీళ్ళందరూ తేల్చింది ఏంటంటే ఇది మానసిక రుగ్మత కాదు అనేది అయితే తేల్చారు. రుగ్మత అని పేరు ఇవ్వలేదు కానీ దేర్ ఈస్ అ ప్రాబ్లం, సమస్య అయితే ఉంది అని అందరూ అనుకున్నారు. అందు గురించి దానికి డిస్ఫోరియా అని పేరు పెట్టుకున్నారు. ఓకే, జెండర్ ఐడెంటిటీ డిస్ఫోరియా అంటే కొన్ని థెరపీల ద్వారా వాళ్ళని ఆ కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళకి ఒక క్లారిటీ తీసుకొచ్చే ప్రయత్నం, కన్వర్షన్ చేసే ప్రయత్నం కాదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్స్జెండర్ ని భయపెట్టో ఇంకేదో చేసో, లేదు నువ్వు మగాడివే, లేదు నువ్వు ఆడదానివే అని బలవంతం చేసి కన్వర్షన్ చేసే థెరపీ కాదు. కన్వర్షన్ థెరపీస్ చాలా దేశాల్లో వాటిని బ్యాన్ చేశారు. ఏంటి యూరోప్ లో కానీ యుఎస్ లో కానీ రకరకాలుగా పూజలు తాయెత్తులు కట్టి ఇలా చేయడాలు, తర్వాత సైకాలజిస్టులు కన్వర్షన్ థెరపీలు చేయడాలు కానీ ఇవన్నీ చాలా దేశాల్లో బ్యాన్ చేశారు. ఇట్స్ క్రిమినల్ కేసు అది. అలా కాకుండా కన్ఫ్యూజన్ ని క్లియర్ చేసే థెరపీస్ అన్నమాట, హార్మోనల్ థెరపీస్. సో వాళ్ళకి ఎక్స్పోజ్ చేయించి ఏది what you are more attracted towards, is it woman or a man, how do you consider yourself as a man or how do you consider yourself as a woman, which one has got more weightage in your thought process. ఇలాంటి రకరకాల ప్రొవకేషన్స్, థెరపీస్, హార్మోనల్ రిహాబిలిటేషన్స్ తోటి మనం వాళ్ళకి ట్రీట్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ డిజార్డర్, అగైన్ ఐఎమ్ రీఇటరేటింగ్, డిజార్డర్ అని చెప్పలేము. డిజార్డర్ అని చెప్తే కూడా క్రైమే. ఇప్పుడున్న రోజుల్లో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ, జెండర్, హోమోసెక్షువాలిటీని డిజార్డర్ అని చెప్తే దట్స్ కన్సిడర్డ్ యాజ్ అన్ అఫెన్స్ ఇన్ మోడర్న్ వరల్డ్. ఇప్పుడు ఎదిగే క్రమంలో ఇఫ్ ఐ ఐడెంటిఫై మై సెల్ఫ్ యాజ్ అ మ్యాన్, even though I'm born as a woman by my genitals, I should be treated as man. నన్ను మ్యాన్ అనే పిలవాలి. నా ప్రొనౌన్ హీ, నన్ను షీ అని సంబోధించలేరు మీరు, అది నేను డిసైడ్ చేసుకుంటా. ఒకప్పుడు సృష్టి, నేచర్ డిసైడ్ చేసేది నీ జెండర్ ఏంటి అనేది జెనిటల్స్ బట్టి. అది డిసైడ్ చేయలేని సందర్భం వచ్చినప్పుడు థర్డ్ జెండర్ కింద వేసేవాళ్ళు. ఇప్పుడు కాదు, ఎవరికి వాళ్ళు దే డిసైడ్ దేర్ జెండర్ ఐడెంటిఫై చేసుకుంటారు. లేదు, ఐఎమ్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ మెన్ దీస్ డేస్, సో ప్రాబబ్లీ ఐఎమ్ ఎ గే అంటే దానికి ఎవరు ఏం చేయలేరు. పీపుల్ హ్యావ్ టు యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్న జెండర్ ని అప్రూవ్ చేయాలి. వెస్ట్ లో చాలా కంట్రీస్ లో గవర్నమెంట్ లో ఈ నార్మ్స్ ఉన్నాయి. ఇఫ్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ అ గే, అలాగే వాళ్ళు రికార్డ్ చేస్తారు. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఐ గెస్ ఐఎమ్ నాట్ ఎ గే, ఐఎమ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ విమెన్ టూ, ప్రాబబ్లీ ఐఎమ్ బైసెక్షువల్ అని 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వీడు వెళ్ళి ఒక అర్జీ పెట్టుకుంటే బైసెక్షువల్ అని అప్రూవ్ చేయాల్సిందే. సో ఇది ఏమంటారంటే, జీవితంలో ఏ స్టేజ్ వరకు నువ్వు ఆ కన్ఫ్యూజన్ లో ఉంటావు, ఎంత వయసు వరకు నువ్వు ఆ ఓరియంటేషన్ అంబిగిటీలో ఉంటావు అని చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. సో దీనివల్ల వెస్ట్ లో చాలా చాలా ఇప్పుడు మనకంటే ఇప్పుడే మొదలైంది. వెస్ట్ లో ఇది మొదలయ్యి దాదాపు 25 ఏళ్ళు వస్తుంది. సో అక్కడ ఏంటంటే దానివల్ల ప్రోస్ తో పాటు కాన్స్ కూడా మొదలయ్యాయి. ఓకే, సో సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంత కాదనుకున్నా మన మెంటల్ ఓరియంటేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, కానీ ఫిజికల్లీ ఇఫ్ యూఆర్ born with male genitals, so definitely you possess male hormones. Okay, ఫీమేల్ గా పుట్టినప్పుడు ఫీమేల్ హార్మోన్స్ అండ్ యూట్రస్ ఉన్నప్పుడు సర్టెన్ డేస్ లో నువ్వు వీక్ గా ఉంటావు, బ్లడ్ లాస్ ఉంటుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు I'm born as a woman with uterus, but I identify myself as a man. నేను అబ్బాయిని అని అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకంటే నేను అమ్మాయినైనా కూడా నాకు అమ్మాయిలు అంటే ఇష్టం, నాకు అమ్మాయిలే నచ్చుతున్నారు, వాళ్ళతోటి మాట్లాడాలనిపిస్తుంది, వాళ్ళతోటి కూర్చోవాలనిపిస్తుంది, వాళ్ళతోటి జీవితాన్ని కూడా పంచుకోవాలనిపిస్తుంది. సో నేను అబ్బాయిని అనుకుంటున్నాను, అంతవరకు బాగానే ఉంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అబ్బాయి అనుకుంటారు కాబట్టి షీ ఐడెంటిఫైస్ హర్ సెల్ఫ్ యాజ్ అ బాయ్, ఆ రోజు నుంచి హీ అవుతుంది. సో బాయ్స్ కాలంలో బాయ్ లాగా రిజిస్టర్ అవుతుంది అన్ని చోట్ల. ఈ ప్రధానమైన సమస్య ఎక్కడొస్తుంది అంటే స్పోర్ట్స్ లో, రిజర్వేషన్స్ లో, అన్నిట్లో. యు ఆర్ బోర్న్ యాజ్ అ ఉమెన్, సో నువ్వు కొన్ని సందర్భాల్లో ఆ బాడీ వీక్ గా ఉంటుంది డ్యూ టు లాట్ ఆఫ్ బ్లడ్ లాస్. బట్ కానీ జెంట్స్ కి ఆ ప్రాబ్లం ఉండదు. ఆల్ ద డేస్ దే ఆర్ ఫిట్ అండ్ ఫైన్.
స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఏంటంటే వెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ యాజ్ అ బాయ్, యూ హ్యావ్ టు కంపీట్ విత్ జెంట్స్ ఇన్ ద గ్రౌండ్. ఓకే, జెంట్స్ హైపర్ మాస్కులినిటీ తోటి కండలు తిరిగి సూపర్ దేహ సౌష్ఠవంతో ఉంటారు. వాళ్ళతో ఎంత తను బాయ్ గా ఐడెంటిఫై చేసుకున్నా అనాటమికల్లీ వెన్ షీఈస్ వెన్ ఇట్ ఈస్ అ ఉమెన్ ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. దాంతో ఎప్పుడూ అక్కడ గెలిచిన దాఖలాలు లేవు యాజ్ అ ఉమెన్ గా. సేమ్ ప్రాబ్లం ఈవెన్ విత్ బాయ్స్. ఇఫ్ ఎనీ వన్ హిమ్సెల్ఫ్ అడ్మిట్స్ యాజ్ అ ఉమెన్, ఐఎమ్ నాట్ ఎ బాయ్, ఐఎమ్ అ గర్ల్ అని అనుకున్నాడు అనుకోండి, హీ హ్యాస్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ యాజ్ అ గర్ల్. అండ్ అతను స్త్రీల క్రీడల్లో వాళ్ళతో పాటు కంపీట్ చేస్తాడు. ఎంత తను స్త్రీగా ఐడెంటిఫై చేసుకున్నా, హీ ఈస్ బోర్న్ యాజ్ అ మ్యాన్ విత్ మ్యాన్ జెనిటల్స్, విత్ నో బ్లడ్ లాస్ ఎవ్రీ మంత్, విత్ నో యూట్రస్, నో పీరియడ్స్, నథింగ్. సో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆల్వేస్ హీ విన్స్ ద స్ప్రింట్, ఆల్వేస్ హీ విన్స్ ద అథ్లెటిక్స్ ఎవ్రీవేర్. ఎందుకంటే ఐడెంటిఫికేషన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఫిజికల్ ఎనర్జీస్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఆబ్వియస్లీ. సో అక్కడ ఇప్పుడు ఒక ఖయాస్ మొదలైపోయింది. ఏంటంటే ఇప్పుడు అబ్బాయి అని చెప్పి మా దగ్గరికి వచ్చేస్తున్నారు, కానీ షీఈ్ అ ఉమెన్ బై బర్త్. సో ఆ ఎనర్జీ లెవెల్స్ ఉండవు, సో ఎప్పటికీ గెలిచే అవకాశం లేదు. అని తర్వాత జెంట్స్ టూ మెనీ లేడీస్ అని చెప్పి వచ్చేస్తున్నారు. రిజర్వేషన్ కోటాల్లో టూ మెనీ వెళ్ళిపోతున్నారు జెంట్స్ కూడా, లేడీస్ అన్న ఒక రిజిస్ట్రేషన్స్ తోటి. సో దాంతో కాంపిటీషన్ పెరిగిపోతుంది. దీన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి, దీన్ని ఎలా తీసుకోవాలని. అండ్ కొన్నిసార్లు అక్కడ స్కూల్స్ లో కూడా చిన్నప్పటి నుంచి చాలా లిబరల్ గా ఓపెన్ గానే పేరెంట్స్ అందరు కూడా గత 10 ఏళ్ల నుంచి అడగడం మొదలు పెట్టారు. ఏంటి టు ఐడెంటిఫై దేర్ జెండర్స్. ఎందుకంటే వెన్ యూ హ్యావ్ దట్ సెన్సిటివిటీ, అవతలి వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడు అంతే సెన్సిటివ్ గా ట్రీట్ చేస్తావు. అంటే పిచ్చి పిచ్చి అవాకులు చవాకులు పెరగకుండా బులియింగ్ అనేది స్కూలింగ్ స్టేజ్ లోనే కట్ చేయడం కోసము స్కూల్ వాళ్ళే they give that scope to kids to know what they are అని. ఇప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది? వై దే ఫీల్ యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ అ మ్యాన్, ఆర్ వై దే డోంట్ వాంట్ టు ఫాల్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీస్ అనే దానికి దెర్ ఈస్ నో ప్రాపర్ స్టడీ. వెరీ ఫ్యూ పీపుల్, అంటే less than 1%, they are genuinely genetically, there is a difference in their hormone. There is definitely a hormonal imbalance. Say for example, సెక్స్ అంటే తెలియని వయసులో కూడా if the kid is feeling shy to mingle with the same gender, feeling very comfortable with the opposite gender, then there is something different. Okay, different from the other people. It's not abnormality, there is difference. ఎందుకంటే కొన్నిసార్లు మొదట్లో ఈ కాన్సెప్ట్ వచ్చిన మొదట్లో ఏమైందంటే హోమోసెక్షువాలిటీ ఈజ్ అ చాయిస్ అని చెప్పారు. అంటే నీకు ఒక పురుషుడు ఇంకో పురుషుడితో సంభోగం చాలా సంతృప్తికరంగా ఉండటం వల్ల నువ్వు కావాలని నిన్ను గేగా ఐడెంటిఫై చేసుకుంటున్నావు కానీ, బట్ యాక్చువల్లీ యు ఆర్ నాట్ అని సొసైటీ ఒక కంప్లైంట్ కూడా చేసింది. బట్ అది కొంతవరకు వాస్తవమే కానీ, బట్ డెఫినెట్లీ జెనెటికల్ గా సెక్స్ అంటే ఏంటో తెలియని వయసులో, అంటే 4-5 ఏళ్ల వయసులో, ఇఫ్ ద కిడ్ ఈస్ ఫీలింగ్ అన్కంఫర్టబుల్ టు సిట్ అండ్ మింగిల్ విత్ హిజ్ ఓన్ జెండర్, దెన్ జెనెటికల్లీ దెర్ ఇస్ డిఫరెన్స్. ఉంటారు, తప్పకుండా ఉంటారు జెన్యూన్ ఓరియంటేషన్ డిఫరెన్సెస్ ఉన్నవాళ్ళు. బట్ కానీ అందరినీ మనం ఒకే ఘాటన కట్టేయలేము. మీకు ఇంకొక ఇది ఎలాగ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటే, ఒకప్పుడు కూడా ఇవన్నీ ఉండేవండి. ఒకప్పుడు మనకు కూడా యక్ష కిన్నెర గంధర్వులు అంటాం మన భారత సంప్రదాయంలో, ట్రెడిషన్ స్క్రిప్ట్స్ లో. కిన్నెరులు అంటే ఎవరు? మనకి పాటలు పాడుకునే వాళ్ళు అని చెప్తారు. కిన్నెరులు అంటే యక్షులు, కిన్నెరులు, గంధర్వులు, వీళ్ళు ముగ్గురు దే ఆర్ మెయిన్లీ దేర్ జాబ్ ఈస్ టు ఎంజాయ్, టు మేక్ దేర్ దేర్ పియర్స్ టు ఎంజాయ్. అంతే, వాళ్ళు అంతకు మించి వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు పాడుకుంటూ ఆడుకుంటూ దట్స్ వాట్ దే డూ. కిన్నెర్లు ఆర్ నన్ అదర్ దాన్ ద ట్రాన్స్జెండర్స్, ద థర్డ్ జెండర్ అనేది. ఇప్పటికీ నార్త్ ఇండియాలో వాళ్ళని కిన్నెర్స్ అనే అంటారు, ట్రాన్స్జెండర్స్ ని కిన్నెర్స్ అనే సంబోధిస్తారు. సో ఇది ఎప్పుడు ఉన్నది. బట్ కాకపోతే ఏంటంటే ఎవరికి ఇవ్వాల్సిన సముచిత స్థానం వాళ్ళకి డిసైడ్ చేసి పెట్టేశారు ముందే. సే ఫర్ ఎగ్జాంపుల్, అలెగ్జాండర్ కి బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అని అందరికి తెలుసు, బట్ కానీ పెద్ద హైలైట్ చేయరు. ఎందుకంటే ఉన్నాడు, దే హ్యావ్ యాక్సెప్టెడ్, బట్ దే డిడ్ నాట్ హైలైట్ ఇట్.
ప్రాబబ్లీ ఈ ఖయోస్, ఈ కన్ఫ్యూజన్ అంతా ముందే ఎక్స్పెక్ట్ చేశారేమో మనకు తెలియదు. ఓకే. ఆ తర్వాత జహాంగీర్కి ఉండేవారని చెప్తారు, అల్లావుద్దీన్ ఖిల్జీకి బాయ్ ఫ్రెండ్ ఉండేవారని చెప్తారు, చాలా మంది సూఫీ సైన్స్ అండ్ పోయిట్స్ కి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళని చెప్తారు. సో ఇది ఈ హోమోసెక్షువాలిటీ అనేది ఎప్పుడు ఉన్నది, కానీ టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ దానికి అప్పట్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఏమంటారు అంటే, ఇన్ని రోజులు దే ఆర్ అప్రెస్డ్, సో నౌ దే డోంట్ వాంట్ టు, ఎనఫ్ ఈజ్ ఇనఫ్. సో మాకు కూడా హక్కులు కావాలి, మాకు కూడా అంటే లిబర్టీ, ఒక స్వాతంత్రం, ఒక స్వేచ్ఛ అందరికీ దొరికినట్టే కాన్స్టిట్యూషన్ ప్రకారం మాకు కూడా అన్ని హక్కులు కావాలి అనే దానికి దే ఆర్ ఫైటింగ్ అని. సో ఇప్పుడు ఇందులో హౌ టు ఐడెంటిఫై జెన్యూన్ క్వియర్ కమ్యూనిటీ పర్సన్ అండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ పర్సన్, ఇది చాలా నీష్ అండ్ మైన్యూట్ కాన్సెప్ట్ అండి. కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించవచ్చు, అండ్ అందరినీ మనం ఇదే ఘాటును కూడా కట్టేయలేము. ఎలా అంటే, ఇందాక మీకు చెప్పినట్టు సెక్స్ అంటే ఏంటో తెలియని వయసులో కూడా నీకు అన్కంఫర్టబుల్ గా అనిపించింది అంటే జెనెటికల్లీ దెర్ ఇస్ డిఫరెన్స్. సో అలాంటి వాళ్ళని ట్రీట్ చేయాలనుకోవడం కానీ, మార్చాలనుకోవడం కానీ అది తప్పు. వాళ్ళు అంటే అది మనస్సాక్షికి అగైన్స్ట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే, లెట్ మీ టాక్ టు యూ పీపుల్ ఇన్ అ వెరీ ఆనెస్ట్లీ అండ్ ఇన్ అ వెరీ రా టోన్, బికాస్ ఎందుకంటే దిస్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ సెన్సిటివ్. మనం ఇప్పుడు పిల్లలందరినీ యంగ్స్టర్స్ మన బాయ్స్ స్కూల్స్ లో వేస్తాము, కో ఎడ్యుకేషన్ ఒకటి, గర్ల్స్ స్కూల్స్ లో వేస్తాము, రెసిడెన్షియల్ స్కూల్స్ లో వేస్తాము. వాళ్ళు ఎదిగే క్రమంలో ప్యూబర్టీ టైంలో, హార్మోనల్ చేంజెస్ అయ్యే టైంలో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాటిల్లో అందరు కలిసి పడుకుంటారు. పిల్లలు పడుకున్నప్పుడు రకరకాల భావోద్వేగాలకు లోనై రకరకాలుగా ఒక పక్క పక్కన పడుకున్నప్పుడు ఏవేవో జరుగుతుంటాయి. అప్పుడు వాళ్ళ హార్మోన్స్ కి, వాళ్ళ భావోద్వేగాలకి పక్కన ఉన్నది ఆడ మగ అన్న సోయా ఉండదు. అండ్ అది ఆ టైంకి అది అప్రస్తుతం అని కూడా అనిపిస్తుంది. అలాగా ఒక చిన్న సీడ్ పడుతుంది అనమాట. అంటే సేమ్ జెండర్ టచ్ కి కానీ, సేమ్ జెండర్ ఫీల్ కి కానీ, ఆ కెరెస్ కి, ఆ ఎమోషన్ కి అక్కడ అలవాటు పడుతుంది. They keep continuing it with multiple people or with the same person for some time. They like it and they get used to it. అండ్ బీయింగ్ అ కౌన్సిలర్ నాకేమనిపిస్తుంది అంటే, అలవాటు ప్రేమ కన్నా చాలా శక్తివంతమైంది. ఒక మనిషికి నువ్వు అలవాటు పడితే దాని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. నువ్వు ప్రేమనన్నా తర్వాత మర్చిపోవచ్చు, కానీ ఒక అలవాటు పడిన దాన్ని నువ్వు మళ్ళీ దాన్ని మర్చిపోలేవు. సో దట్స్ హౌ ఇట్ గెట్స్ కంటిన్యూడ్. అండ్ రెండోది ఏంటంటే, ఆపోజిట్ జెండర్ తోటి సంభోగంతో అనుభవం లేకపోవడం వల్ల కూడా దే కీప్ స్టిక్కింగ్ టు ద సేమ్ జెండర్. అవతల వైపు రుచి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దే కీప్ కంటిన్యూయింగ్ ఇట్. కొన్నిసార్లు ఇది ఏమవుతుందంటే, ఒకసారి ఆ మనిషి సొసైటల్ ప్రెషర్ లో పెళ్లి చేసుకున్న తర్వాత, భార్యతో కొన్ని అనుభవాలు అయిన తర్వాత హీ ఫీల్స్ నార్మల్ హిమ్సెల్ఫ్. ఇది బాగుంది, లేదా ఇదే బాగుంది, ఇదే చక్కగా ఉంది కదా అని చెప్పి హీ కంప్లీట్లీ లూజెస్ హిస్ పాస్ట్, వాట్ హీ హాస్ డన్ విత్ ది సేమ్ జెండర్. వీళ్ళు బైసెక్షువల్ గా మీరు టర్మ్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళు జెండర్ ఫ్లూయిడిటీ కూడా అనుకోవచ్చు. అప్పటి వరకు వాళ్ళకి అది నచ్చింది. పెళ్ళైన తర్వాత భార్యతో చేయడం మొదలు పెట్టాక, భార్యతో చేసి అంటే ఆపోజిట్ జెండర్ వాళ్ళకి బాగుంది, నచ్చింది వాళ్ళకి. సో జెండర్ ఫ్లూయిడిటీ అనుకోవచ్చు, లేదా బైసెక్షువల్స్ అనుకోవచ్చు. కొన్నిసార్లు పెళ్లి అయిన తర్వాత కూడా దే కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దే కీప్ లైకింగ్ ద ఓల్డ్ హోమోసెక్స్ స్టఫ్. సేమ్ జెండర్ తో చేసిందే వాళ్ళకి నచ్చొచ్చు రొమాంటికల్లీ వాట్ దే హావ్ డన్. సో ఇదేంటంటే, ఇందులో మొత్తం ఎంటైర్ పిక్చర్ లో ఎవరైనా లాస్ అవుతారు అంటే ద వైఫ్ హూ గెట్స్ మ్యారీడ్ టు ద పర్సన్. సో అందు గురించే మా దగ్గరికి ఎప్పుడైనా కేసెస్ వచ్చినప్పుడు మేము పేరెంట్స్ కన్నా కూడా ముందు వి కౌన్సిల్ ద పర్సన్ యాక్చువల్లీ వాట్ హీ ఎగ్జాక్ట్లీ వాంట్స్ టు డూ అనేది. బికాస్ ఒకసారి పెళ్ళైపోయిన తర్వాత స్ట్రైట్స్, ఎస్పెషల్లీ హెటెరోసెక్షువల్స్ లో ఇది లీగల్ మ్యాటర్. ఓకే, వాళ్ళు విడిపోదాం అనుకున్నప్పుడు విడిపోయేది కాదు. కోర్టులు, కేసులు, ఫ్యామిలీ, సొసైటీ చాలా ఉంటాయి. సో ఇదంతా జరిగాక వన్ ఫైన్ డే ఇఫ్ వైఫ్ గెట్స్ టు నో దట్ హర్ హస్బెండ్ ఈస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ విత్ అదర్ మెన్, డెఫినెట్లీ అక్కడ ఏమంటారు, నప్షల్స్ బ్రేక్ అయినట్టు, మ్యారేజ్ నప్షల్స్. సో షీ డజంట్ ఫీల్ లైక్ బీయింగ్ విత్ హిమ్. చాలా విషయాల్లో, చాలా సందర్భాల్లో మాకు వచ్చే కేసెస్ లో దాదాపు 90% కేసులు ఉమెన్ నుంచే వస్తాయండి మాకు, కంప్లైనింగ్ హస్బెండ్స్. అండ్ హస్బెండ్స్ దే themselves come to us టు కన్ఫెస్
వాట్ దే హావ్ బీన్ డూయింగ్ విత్ అదర్ మెన్. పెళ్ళైన తర్వాత మరొక మగవాడితో సంబంధం పెట్టుకున్నప్పుడు కోర్టులు కూడా ఏం చేయలేవు దాన్ని, బికాజ్ ఎందుకంటే కోర్ట్ కెన్ నాట్ టర్మ్ ఇట్ యాజ్ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వెన్ హస్బెండ్ డస్ సమ్ ఇంటర్ కోర్స్ విత్ అదర్ మ్యాన్. ప్రోక్రియేషన్ కి పాసిబిలిటీ లేనప్పుడు దాన్ని అఫెన్స్ కింద కోర్టులు పరిగణించవు. అది రీసెంట్ గా ఇచ్చిన తీర్పు 2017లోను 18లో అనుకుంటా. ఐ వాజ్ ఇన్ అమెజాన్ బ్యాక్ దెన్, అప్పుడు ఇచ్చింది. సో అలాంటప్పుడు ఆ వైఫ్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి కంప్లైంట్ చేస్తుంది? దెర్ ఈస్ నో ప్రొటెక్షన్ ఫ్రమ్ కోర్ట్. హస్బెండ్ చూస్తే ఇల్లీగల్ ఎఫైర్ ఈజ్ ఇల్లీగల్ ఎఫైర్ వెదర్ ఇట్ ఈస్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్. తనని కాదని ఇంకొకళ్ళతోటి ఇంకేదైనా పెట్టుకున్నప్పుడు సంబంధం షీ గెట్స్ బ్రోకెన్. సో అలాంటి ఆడవాళ్ళు చాలా మంది ఎవరికని చెప్పుకుంటారు? అండ్ ఫస్ట్ సొసైటీకి ఒక అవగాహన లేదు దీని మీద. ఎల్జిబిటీ అనగానే ఫస్ట్ ట్రాన్స్జెండర్స్ అనుకుంటారు. వాళ్ళు హిజ్రాలను, చెక్కాలను, లేకపోతే ఏవో ట్రైన్లో డబ్బులు అడుక్కునే వాళ్ళను, ఇలా రకరకాలుగా అనుకుంటారు, కానీ దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ ఐడియా వాట్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ఆల్ అబౌట్. సో ఆవిడ ఇల్లు ఎక్కడ చెప్పుకుంటుంది? ఎవరికైనా చెప్పి మా హస్బెండ్ ఇలా అంటే ఫస్ట్ సొసైటీ అడిగే క్వశ్చన్, మరి పిల్లలు ఎలా వచ్చారు అంటారు. యూ కాంట్ టర్మ్ హిమ్ యాజ్ ఉమెన్, ఓకే, లేకపోతే ట్రాన్స్జెండర్ అనలేవు. ఇద్దరు పిల్లలు పుట్టాడు, వాడు మగాడు అంటారు, బట్ కానీ డెఫినెట్లీ హీ హాస్ బ్రోకెన్ ద నప్షియల్స్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో వైఫ్స్ ని పెట్టిన హస్బెండ్స్ చాలా మంది, చాలా కేసెస్ ఆన్ డైలీ బేసిస్ వస్తూనే ఉంటాయి. అండ్ అలాంటి ఉమెన్ దే కాంట్ షేర్ దేర్ ఫీలింగ్స్ విత్ ఎనీ వన్ బికాస్ నో బడీ ఈస్ రెడీ టు ఎంబ్రేస్ దేర్ వాళ్ళ గోడ్ వినడానికి ఎవరు సిద్ధంగా కూడా ఉండరు. సో ఇలాగ హాస్టల్స్ లో అలవాటు పడిన పిల్లలు తర్వాత ఫర్దర్ గా హౌ దే ఇవాల్వ్ దేర్ థాట్ ప్రాసెస్ అనేది వాళ్ళ ఎన్విరాన్మెంట్ ని బట్టి, వాళ్ళు ఉంటున్న చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ చుట్టూ ఉన్న మనుషుల్ని బట్టి డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు. అది ఇప్పుడు నేను చెప్పింది బోత్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరికి అప్లై అవుతుంది అనమాట. అంటే మీరు ఎలా ఇవాల్వ్ అవుతారు, హౌ డు యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఈ రకమైన జనాలందరూ కలిసి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలో పిటిషన్ వేశారు. ఆర్టికల్ 377 ని స్క్రాప్ చేసినప్పుడు, ఇది క్రైమ్ కాదు అని చెప్పినప్పుడు సుప్రీం కోర్టు సేమ్ సెక్స్ పీపుల్ సహజీవనం చేయడానికి ఒక వెసులుబాటు కల్పించినట్టు అయింది. కానీ ఇందులో ఒక పెద్ద సమస్య ఏంటి అంటే, సేమ్ సెక్స్ పీపుల్ అంటే ఇద్దరు మగవాళ్ళు కలిసి ఉంటే అది నువ్వు నేరం కాదు అని పరిగణించినప్పుడు, ఇందాక నేను చెప్పిన మ్యారిటల్ లైఫ్ లో ఉన్న ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కి ఒక రకమైన ఆ మ్యారిటల్ రిలేషన్షిప్ కి డ్యామేజ్ చేసిన రకంగా అనిపిస్తుంది. బికాస్ సేమ్ సెక్స్ ని మీరు క్రైమ్ అనట్లేదు, మ్యారేజ్ ని మాత్రం లీగలైజ్ చేయట్లేదు. అంటే మ్యారేజ్ లీగలైజ్ చేయకుండా మీరు సేమ్ సెక్స్ ని అప్రూవ్ చేస్తే హీ విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ రిలేషన్షిప్ విత్ మల్టిపుల్ పీపుల్ వితౌట్ నోయింగ్ హిస్ వైఫ్ వాట్ హీ ఈస్ డూయింగ్ అవుట్ సైడ్. అండ్ ఒక క్లయింట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద క్లయింట్, ఆవిడ వచ్చి షీ కన్ఫెస్డ్ వెరీ ఆనెస్ట్లీ, మీరు చెప్పండి సార్, బయట 100 మంది బయటికి వెళ్తే ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుంటాము, ఎవరితో తిరుగుతున్నాడు, ఏం చేస్తున్నాడో తెలియదు, అంతమందితో చేసి వచ్చి సాయంత్రం రాత్రిగా నాతో కూడా అదే చేస్తే వాళ్ళకి నాకు ఏమిటి డిఫరెన్స్? లీగల్ గా నన్ను కట్టుకున్న తర్వాత, నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత, ఈస్ దిస్ ద రెస్పెక్ట్ ఐ డిజర్వ్ టు గెట్ అని పాయింటే. షీ హాజ్ అ లాజిక్. అట్ ద సేమ్ టైం సేమ్ సెక్స్ ని మీరు లీగలైజ్ చేసినప్పుడు మ్యారేజ్ ని కూడా, సేమ్ సెక్స్ మ్యారేజ్ ని కూడా లీగలైజ్ చేస్తే ఇలాంటి అవకాశాలకి చెక్ పెట్టడానికి ఒక ఆస్కారం ఉంటుంది అని చెప్పి రకరకాల హైకోర్ట్స్ లో, అపెక్స్ కోర్టులో వేసిన పిటిషన్స్ చాలా ఉంటాయి. సుప్రీం కోర్టు ఈ చంద్రచూడ్ గారు ఈయన వచ్చిన తర్వాత వాటన్నిటిని కన్సాలిడేట్ చేసేసి అన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి అని సుప్రీం కోర్టులో వేసేసుకొని నేనే డీల్ చేస్తానని చెప్పి ఫస్ట్ హీరింగ్ తీసుకున్నారు. లాస్ట్ మంత్ 18th లేదు, మార్చ్ లోనే తీసుకొని ఇది ఇలా అయ్యేది కాదు నాకు అర్థమైపోయింది. ఎందుకంటే పిటిషనర్ల తరపున ఏం వాదిస్తారంటే, వాళ్ళు రైట్ టు మ్యారీ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, మాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మేము ఎవరితో కావాలంటే వాళ్ళతో కలిసి బ్రతికే హక్కు మాకు రాజ్యాంగం ఇచ్చింది. వీళ్ళు సేమ్ సెక్స్ మ్యారేజ్ ని వీళ్ళు లీగలైజ్ చేయకపోవడం వల్ల మాకు ఆ హక్కులు కాలరాస్తున్నారు అని. when the point raised about the constitution, సో ఆయనకు అర్థమైంది నేను ఒక్కడనే హ్యాండిల్ చేసేది కాదు అని. సో
5గురు సభ్యులతో కూడిన ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని లాస్ట్ మంత్ 18th రోజున ఫామ్ చేసి, నేను ఒక్కనే కాదు ఇంకా 4 వింటారు నాతో పాటు వాదనలు, అందరికీ చెప్పండి అని గవర్నమెంట్ కి నోటీసులు వేశారు. సాలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్ అందరూ వాళ్ళ తరపున వాళ్ళందరూ వచ్చి వాళ్ళు వైపు వాదనలు వాళ్ళు వినిపించారు. ప్రాబ్లం ఎక్కడ అంటే మన భారతీయుల్లో ఒక పెద్ద సమస్య ఏంటి, ప్రతిదాన్ని మనం మతంతో లింక్ పెడతాం. మతానికి లింక్, మన దేశంలో దేన్ని కూడా దేవుడిని వేరు చేసి ఏ విషయాన్ని చూడలేము. మన దేశం అంతగా ఇంబైబ్ అయిపోయింది కల్చర్ ట్రెడిషన్ అనేది. తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులను అనుసరించి అది మరీ ఎక్కువ అయిపోయింది. సో అలాంటప్పుడు వాళ్ళు ఆ కోణంలోనే దాన్ని విభేదించడం మొదలు పెట్టారు. ఇది మన సంస్కృతికి అగెయిన్స్ట్, ఇది మన కల్చర్ కాదు, ఆ తర్వాత దీనివల్ల అసలు ఉపయోగం ఏంటి అని. ద ఫస్ట్ క్వశ్చన్ వాట్ ద సాలిసిటర్ జనరల్ హస్ ఆస్క్డ్ ద పిటిషనర్స్, ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ మీరు సరే దేర్ ఆర్ 3 డిఫరెంట్ మ్యారేజ్ యాక్ట్స్ అండి ఇండియాలో. ఒకటి హిందూ వివాహ చట్టం ఒకటి ఉంటే, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అని ఒకటి ఉంది, తర్వాత ఫారెన్ మ్యారేజ్ యాక్ట్ అని ఇంకోటి కూడా ఉంది. సో ఇప్పుడు ఏమంటారంటే వీళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఈ సేమ్ సెక్స్ పీపుల్ అందరిని కూడా వివాహానికి ఎలిజిబుల్ చేయమని అడుగుతారు. ఆయన ఏమంటారంటే సాలిసిటర్ జనరల్ గవర్నమెంట్ వైపు నుంచి, పెళ్లి అవన్నీ సరే పక్కన పెడితే ఇప్పుడు ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకుంటే ఎవరు హస్బెండ్ ఎవరు వైఫ్, దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ బేసిక్ lack of knowledge ఏంటి అంటే, we have been tuned to see, look at the things how we were taught right from the childhood or right from the generations. మనకి పెళ్లి అనేది ప్రొక్రియేషన్కి పునాది అనుకుంటాం, అంటే ప్రత్యుత్పత్తికి విత్తనం లాంటిది. ఆడమగ పెళ్లి చేసుకుంటే ఇంకో శిశువు జన్మిస్తుంది, ఒక తరం ముందుకెళ్తుంది. సో ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే, ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే తరం ముందుకెలా వెళ్తుంది అని. దీనికి కౌన్సిల్ వాళ్ళ వాదన ఏంటంటే పిటిషనల్ తరపు, మీరు అసలు పెళ్లి అనే కాన్సెప్ట్ ని ప్రొక్రియేషన్ కి ఒక సీడ్ గా ఎందుకు చూస్తున్నారు, ప్రేమకి ప్రతిరూపంగా ఎందుకు చూడరు. ఇప్పుడు మళ్ళీ దాని మీద వాదన, ప్రేమ అంటే ఏమిటి మరి, అంటే ఇద్దరు పురుషులు సంభోగం చేయడం ప్రేమ అంటారా, లేకపోతే జీవితాంతం కలిసి ఉండడం ప్రేమ అంటారా, కష్టం సుఖం పంచుకోవడం ప్రేమ అంటారా, లేకపోతే మరి అది ప్రేమ కానప్పుడు పుట్టిన పిల్లలందరినీ ప్రేమకు ప్రతిరూపాలని ఎందుకు అనుకుంటారు. మళ్ళీ సాలిసిటర్ క్వశ్చన్, దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ అ ఉమెన్. దిస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మిస్టర్ చంద్రచూడ్ చెప్పింది ఏంటంటే, దెర్ ఇస్ నో అబ్సల్యూట్ కాన్సెప్ట్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్. నిర్దిష్టంగా ఇది ఆడ ఇది మగ అని ఎక్కడా లేదు అంటారు. దీనికి అందరూ కంగు తిన్నారు, అదేంటి ఆడని ఆడ అంటాం, మగని మగ అంటాము, ఏ జెనెటల్ ఉంటే ఆ జెనెటల్ బట్టి అంటాం. Then the Solicitor General, have to be enlightened with ongoing concepts in the West and in the modern world. ఎలాగా పుట్టినప్పుడు అసైన్ చేసే బర్త్ ఒకటి, వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకునే ఒక జెండర్ ఒకటి, ఆ తర్వాత మధ్యలో వచ్చిన ఓరియంటేషన్స్ ఒకటి, జెండర్ ఫ్లూయిడిటీ, నాన్ బైనరీ జెండర్స్, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ కి ఆయనకి ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చాలా వరకు వాదనల్లో ఇంప్రూవ్మెంట్ కనిపించింది వాళ్ళ వైపు. వాళ్ళు ఏమంటారంటే మ్యారేజ్ లాంటి ఒక తంతు కుదరదు కాబట్టి ఏవేవైతే మ్యారేజ్ లో వచ్చే బెనిఫిట్స్ ఉంటాయో, అంటే నామినీగా నువ్వు ఒకటి పెట్టుకోవడం కానీ, ఇన్సూరెన్స్ నామినీ కానీ, సక్సెషన్ ఇష్యూస్ కానీ, లెగసీ ఇష్యూస్ కానీ, ఆ తర్వాత వారసత్వానికి సంబంధించి ఇష్యూస్ కానీ, వీటన్నిటిని డీకోడ్ చేసి ఏవైతే పాసిబిలిటీస్ ఉన్నాయో ఆ పాసిబిలిటీస్ అన్ని మేము చెక్ చేస్తాము, మేము పార్లమెంట్ లో డిస్కస్ చేస్తాం. ఇది రాజ్యాంగానికి సంబంధించి పార్లమెంట్ లో డిస్కస్ చేసేది కాదు, న్యాయమూర్తులు మేము చెప్తాం ఏం చేయాలో దాని అకార్డింగ్లీ యూ డూ ఇట్ అన్నారు. నిన్న లాస్ట్ హియరింగ్ అయిపోయిన తర్వాత వీళ్ళ వాదనలు వాళ్ళ వాదనలు అన్ని వినిపించేసి సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలనేది, ఎప్పుడు చేస్తారు అనేది ఫర్దర్ గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సో ఇక్కడ సాలిసిటర్ జనరల్, అటార్నీ జనరల్, గవర్నమెంట్ తరపున వాదించిన వాళ్ళందరిలో పాయింట్స్ ఉన్నాయి. ఇది లాంగ్ రన్ లో ఇది ఖయాస్ కి కూడా దారి తీయొచ్చు కూడా. బికాజ్ ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ఎల్జిబిటీ కమ్యూనిటీలో కౌన్సిలింగ్స్ చేస్తూ అర్థమైన విషయం ఏంటంటే, హోమోసెక్షువల్స్ కన్నా కూడా హెటరోసెక్షువల్స్ లో సెక్యూరిటీస్ ఎక్కువ. అది సోషల్ ప్రెషర్ కానివచ్చు, ఫ్యామిలీ ప్రెషర్ కానివచ్చు. ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే, మోసం చేసి వదిలేస్తే చట్టం నుంచి రక్షణ ఉంటుంది, ఫ్యామిలీ నుంచి రక్షణ ఉంటుంది, సొసైటీ నుంచి రక్షణ ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు ప్రేమించుకొని లేదా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకొని అది బ్రేక్ అయితే దానికి సొసైటీ నుంచి కానీ చట్టం నుంచి కానీ ఎటువంటి రక్షణ ఉండదు. అలాంటప్పుడు బ్రేకప్స్ పాసిబిలిటీస్ చాలా ఎక్కువ.
ద మోర్ ది బ్రేకప్స్, మోర్ ద మెంటల్ ట్రామా, మోర్ ద డిప్రెషన్. అందు గురించి ఎల్జిబిటి కమ్యూనిటీలో వాళ్ళకి మొదటి నుంచి ఓరియంటేషన్ ఇష్యూస్ బయటికి చెప్తే ఏమంటారో, చెప్తే నా గురించి ఏమనుకుంటారో అనే సందిగ్ధతలో చాలా ఆత్మన్యూనతకి, చాలా అభద్రతా భావానికి, ఇన్సెక్యూరిటీకి వాళ్ళు గురవుతారు. దాంతో ఒక రకమైన సెన్సిటివ్ మెంటాలిటీ వాళ్ళు డెవలప్ చేసేసుకుంటారు బై డిఫాల్ట్. అలాంటప్పుడు ఇలాంటి టూ మెనీ బ్రేకప్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇంకా టూ మచ్ గా వాళ్ళు మెంటల్ డిప్రెషన్ లోకి వెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో దాన్ని అధిగమించడం కోసం ఇప్పుడు లీగలైజేషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి వీళ్ళు పిటిషన్స్ పెట్టారు. దీన్ని ఫర్దర్ గా ఏం చేయాలని ఆలోచిస్తుంది. స్టాటిస్టిక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి గొప్ప గొప్ప అభివృద్ధి చెందిన దేశాల్లో 1%, 2%, 4%, హైయెస్ట్ గా స్పెయిన్ లో 8% ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ పీపుల్ ఉంటే 2021 లెక్కల ప్రకారం, కరోనాకి ముందు లెక్కల ప్రకారము భారతదేశంలో 14.7% ఎల్జిబిటి కమ్యూనిటీ పీపుల్ ఉన్నట్టుగా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అని ఒక అమెరికా సంస్థ సర్వే చేసి వెల్లడించింది. 1.4 బిలియన్ జనాభా ఉన్న ఈ దేశంలో 14% ఎల్జిబిటి కమ్యూనిటీ ఉంటే, అంటే ఆల్మోస్ట్ లైక్ 14 crore, మోర్ దెన్ 14 crore, 10% వేసుకున్నా కూడా. సో వాళ్ళని మన మైనారిటీ కింద లిటరల్లీ మనం కన్సిడర్ చేయలేము, వాళ్ళు మేజర్ పోర్షన్. దీనికి ఇంకొక కాన్ కూడా ఉంది. దీనికి ఇంకొక వర్షన్ ఏం చెప్తారంటే, కావాలని స్ప్రెడ్ అయిపోతుంది ఇది టూ మచ్ గా, ప్రాపర్ డయాగ్నోసిస్ లేదు, ప్రాపర్ కౌన్సిలింగ్ ఇంటర్వెన్షన్స్ లేవు, పిల్లలు రకరకాలుగా సోషల్ మీడియాలో చూసేసి ఇదే నిజం అనుకుంటున్నారు, ఇదే వాస్తవం అనుకుంటున్నారు, ఇది తప్పు, మనం అలా వెళ్ళకూడదు, వీళ్ళు సరైన క్రమంలో పెట్టాలి అని రకరకాలుగా దీని మీద డిబేట్లు, తర్వాత ప్యానెల్ డిస్కషన్స్, న్యూస్ రూమ్స్ చాలా నడుస్తున్నాయి. ఈ సుప్రీంకోర్టు ఇష్యూ తర్వాత అందరూ ఒకసారి దాని వైపు చూడడం మొదలు పెట్టారు. ఎందుకంటే దేశంలోని సర్వోన్నత న్యాయస్థానము, అందులో 5 జడ్జిలు రోజుకి 7 గంటల చొప్పున 10 రోజులు కూర్చొని 70 గంటలు 5 జడ్జిలు వాళ్ళ టైం బ్లాక్ చేసుకున్నారంటే ఎన్ని కేసులు, ఎన్ని ఫైల్స్ పెండింగ్ లో ఉంటాయి అవన్నీ పక్కన పెట్టి ఒక 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వేయడం అనేది ఎంతో ప్రాముఖ్యత ఉంటే కానీ అలాంటివి చేయడానికి కుదరదు, అలాంటి నిర్ణయాలు తీసుకోరు. అయోధ్య కేసులో తీసుకున్నారు ఇంతకు ముందు, ఆ తర్వాత మళ్ళీ ఇదే ఇంత టైం సుప్రీం కోర్టు దీని మీద స్పెండ్ చేయడం, దాంతో దేశం అంతా ఒకసారి టర్న్ అని చూసింది, ఏం జరుగుతుంది అసలు, ఇంత టైం ఎందుకు, వాట్ ఈస్ ద ఎంఫసిస్ ఆన్ ఇట్ టైం. అండ్ చాలా మంది ఫస్ట్ లో ఎలా అపోజ్ చేశారంటే ఇది చాలా ఎలిటిస్ట్ ఇష్యూ అన్నారు. అంటే అప్ మార్కెట్, ఒక ధనిక వర్గాల్లో ఉండే ఒక వికృతమైన ఒక శృంగార పోకడని వీళ్ళు అక్కడ మాత్రమే ప్రివేల్ అయ్యే విషయం, కానీ ఇది అందరికి సంబంధించిన విషయం కాదు అన్నారు. దెన్ ద కౌన్సిల్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ద స్టాటిస్టిక్స్, విలేజెస్ లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది హోమోసెక్షువల్స్ ఉన్నారు, ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు అని వాళ్ళు ఒక డేటా ప్రెజెంట్ చేసిన తర్వాత ద గవర్నమెంట్ హ్యాస్ యాక్సెప్టెడ్ టు కండక్ట్ అ సర్వే. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కి వాళ్ళు పంపించారు, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని. రాజస్థాన్ అండ్ ఆంధ్రప్రదేశ్, అస్సాం ఈ 3 మాత్రము అపోజ్ చేశాయి, మాకు ఈ సేమ్ సెక్స్ మ్యారేజ్ మేము సుముఖంగా లేము అని. 7 స్టేట్స్ యాక్సెప్ట్ చేశాయి, మిగిలిన స్టేట్స్ దే హ్యావ్ ఆస్క్డ్ ఫర్ సమ్ టైమ్. బట్ కానీ మనం గమనిస్తే దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో సేమ్ సెక్స్ కి కొంచెం ఆశావహ హక్కులు ఉన్నాయని చెప్పొచ్చు. కేరళలో కానీ, తమిళనాడులో కానీ వాళ్ళకి సెపరేట్ ఫోరమ్స్ ఉన్నాయి, దే ఆర్ ఎలిజిబుల్ టు స్టడీ, దే హ్యావ్ సెపరేట్ రిజర్వేషన్స్ ఫర్ దెమ్. అండ్ ఇప్పుడు ఏమంటారంటే కొత్తగా వచ్చిన ఒక సమస్య ఏంటి అంటే, వీళ్ళే మైనారిటీస్ అనుకుంటే వీళ్ళకి ఒక మైనారిటీ రిజర్వేషన్ మనం ఇవ్వచ్చు గవర్నమెంట్ తరపు నుంచి. ఈ మైనారిటీలో ఇప్పుడు కొత్తగా కరైకుడి, చెట్టినాడు ఆ ప్రాంతాల్లో తమిళనాడులో కొత్తగా తీసుకొచ్చిన ఒక సమస్య కాదు, దే హ్యావ్ రేస్ దేర్ వాయిస్ ఫర్ ఎ కన్సర్న్, ఆ జెన్యూన్ కన్సర్న్, హారిజాంటల్ రిజర్వేషన్స్ కావాలన్నారు. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఎస్సీ కమ్యూనిటీకో ఎస్టీ కమ్యూనిటీకో చెందింటే అతనికి మామూలుగా ఇఫ్ హీస్ అ నార్మల్ స్ట్రైట్ హెటెరోసెక్షువల్ అయి ఉంటే ఎస్సీ కమ్యూనిటీ ప్రకారము అతనికి ఒక 18% రిజర్వేషన్ వస్తే, ట్రాన్స్జెండర్స్ అందరికీ 4% రిజర్వేషన్ ఇస్తారు. Since I am an SC guy, even though I am a transgender, I want 14% of reservation being a SC guy. Not transgender oddu. He wants to identify himself as a transgender, but he wants to claim as 18% horizontal reservation. ఇప్పుడు ఈ గేలు, లెస్బియన్లు, ట్రాన్స్జెండర్లు, ట్రాన్స్ ఉమెన్, ట్రాన్స్ మెన్లు అందరిలో కూడా
మళ్ళీ కమ్యూనల్ వైజ్ గా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు ఇలాగా ఈ రిజర్వేషన్స్ కావాలని ధర్నాలు రోడ్కి ఎక్కేశారు. ఒక పక్క సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగానే. సో ఇవన్నీ జస్టిస్ కి తెలుసు. అంత అవగాహన లేకుండా బెంచ్ అయితే ఫామ్ చేసి ఇంత వాదనలు వింటారని అనుకోను. ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు. ఇవన్నీ వాళ్ళు ఫోర్కాస్ట్ చేసి దీన్ని ఎలా అడ్రస్ చేయాలో కూడా వాళ్ళు ఆలోచించే ఉంటారు. సో ఇంకా ముందు ముందు రకరకాల కొత్త కోణాలు, కొత్త సమస్యలు డెఫినెట్ గా వస్తాయి. బట్ కానీ బీయింగ్ ఇండియన్స్ మనందరికీ మొదటి నుంచి మన దేశం ఒకటే చెప్పింది, అన్ని అశాశ్వతమే, మార్పు మాత్రమే శాశ్వతం. సో ఇది మారుతూ ఉంటుంది. మనం పాత దాన్ని పట్టుకొని అది అలా ఉంది మా రోజుల్లో అనుకోవడానికి లేదు. వి కీప్ గెటింగ్ ఇవాల్వ్డ్. వచ్చిన దాన్ని వచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళడమే. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా కూడా అనుభవించాల్సిందే, కాన్సిక్వెన్సెస్. దెర్ ఈస్ నో మనం ఇది ఇలా అని ఒక అబ్సల్యూట్ గా చెప్పడానికి లేదండి. అదే చీఫ్ జస్టిస్ కూడా అదే అంటారు. మీరు ఆ మైండ్ సెట్ లో నుంచి బయటికి రండి. ప్రొక్యూర్ అంటే ప్రోక్రియేషన్ కి మ్యారేజ్ ఒక మూలం అనే కాన్సెప్ట్ లోంచి బయటకు వచ్చేయండి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది, జెండర్ కి సంబంధించింది కాదు. సెక్స్ అనే విషయాన్ని మర్చిపోండి. వాళ్ళ లాజిక్ లో కూడా ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎమోషనల్లీ కంఫర్టబుల్ విత్ మై ఆపోజిట్ జెండర్. ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ కెరేస్. నాకు ఆ సాంత్వన నాకు లభించట్లేదు. కానీ బీయింగ్ అ ఉమెన్, నాకు ఇంకొక స్త్రీ కౌగిట్లో నాకు అది లభిస్తుంది. నాకు ఆ ఓదార్పు లభిస్తుంది, నాకు ఆ ఊరట లభిస్తుంది. వాట్స్ రాంగ్ ఇన్ దాట్ అంటే, మనిషిని మనిషిగా మీరు ఎందుకు చూడరు అంటారు. ఇప్పటి వరకు మనకి ఇవి అలవాటు లేదు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టు హ్యాబిట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ లవ్ అని మనకి కొత్తగా, విడ్డూరంగా, వింతగా అనిపించి యాక్సెప్ట్ చేయలేక ఉక్రోషంలో నుంచి వచ్చే ఏమంటారు అపోజిషన్. ఇదంతా వ్యతిరేక భావనే. కానీ దానివల్ల మనకు వచ్చిన నష్టం లేదు. ఇప్పుడు ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు కలిసి ఉంటే దానికి మనకు వచ్చిన నష్టం లేదు. ఎవరో ఇద్దరు అబ్బాయిలు కలిసి ఉంటే మనకు వచ్చిన నష్టం లేదు. ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే వాళ్ళలో ఉంటాయి. కాకపోతే ఒక చిన్నది కాదు, పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇందులో నప్షల్స్ బ్రేకింగ్ కి అవకాశాలు చాలా ఎక్కువ. ఎంత లీగల్ గా అంటే వీళ్ళకి కూడా కొత్తదే కదా. ఇప్పటి వరకు వీళ్ళకి లీగాలిటీ లేదు. లెస్బియన్స్ కి కానీ, గేస్ కి, ఎల్జిబిటీ కమ్యూనిటీ ఒక్కసారిగా లీగాలిటీ వచ్చినప్పుడు ఇప్పుడంతా చాలా ఫ్రీ ఫ్లో అండి. ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఎలా అంటే సెక్స్ ఇస్ వెరీ ఫ్రీ. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి రాత్రిపూట పార్క్ లో తిరిగితే 100 రకాలుగా అనుమానిస్తాం. అదే అబ్బాయి తిరిగితే అసలు మనకు కొంచెం కూడా అనుమానం రాదు. కానీ వాళ్ళు చేసేది కూడా అదే, టు బి ఆనెస్ట్. కాకపోతే అనుమానం రాదు. సొసైటీలో యాక్సెప్టెన్స్ ఎక్కువ. దాంతో ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఫ్రీ సెక్స్ అనేది చాలా చాలా విశృంఖలంగా ఉంటుంది. అలాంటప్పుడు అలా అలవాటు పడిన వాళ్ళు సడన్ గా లీగాలిటీ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక బంద్ ఇచ్చినట్టు అయిపోతుంది వాళ్ళకి. సో టూ మచ్ ఆఫ్ ట్రామాకి కూడా వాళ్ళు గురవచ్చు, టూ మచ్ ఆఫ్ డిప్రెషన్ కి కూడా గురవచ్చు. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్ళినంత ఈజీగా బయటికి రాలేము అన్న విషయం వాళ్ళకి చాలా లేట్ గా అర్థం అవుతుంది. అండ్ మ్యారేజ్ బ్రేకింగ్ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అని విశ్లేషకులు వాళ్ళు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఇది లీగలైజ్ చేసిన వెంటనే కొన్ని వేల పిటిషన్లు రిజిస్టర్ ఆఫీసులకు వెళ్ళొచ్చు పెళ్లిళ్ళ కోసం. అంతే పర్సంటేజ్ లో కొన్నాళ్ళ తర్వాత విడాకులకు కూడా వెళ్ళొచ్చు వాళ్ళు. సో దెర్ ఈస్ అ పాసిబిలిటీ. బికాస్ చిన్నప్పటి నుంచి అనుభవించిన ట్రామా, హైలీ సెన్సిటివ్ మైండ్స్, డ్రాస్టికల్లీ డ్రిఫ్ట్స్ అండ్ షిఫ్ట్స్ ఇన్ ద యాటిట్యూడల్ చేంజెస్, ఇవన్నీ వాళ్ళని చాలా ఎక్స్ప్లాయిట్ చేస్తాయి. అండ్ దే ఆర్ క్వైట్ కన్ఫ్యూజ్డ్. ఈ కమ్యూనిటీ అంతా కొంచెం సెటిల్ అయ్యి కామ్ అండ్ కంపోజ్డ్ అవ్వడానికి ఇంకొక డికేడో 2 డికేడ్స్ పట్టే అవకాశాలు ఉంటాయి. బట్ కానీ దానికి ఒక స్కోప్ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం సొసైటీది, ప్రభుత్వానికి ఉంది ఎంతో కొంత. ఎందుకంటే మనం అందరం ఒక బుక్ రాసుకున్నాం కదండి, ఎలా ఉండాలి ఏంటి అనేది. ఒక బుక్ రాసుకున్నప్పుడు మరి దానికి తగ్గట్టుగానే ఉండాలి. అందరికీ అన్ని నచ్చినట్టుగా అవ్వవు కదా. కొన్నిసార్లు కొంతమందిని భుజగించాలంటే కొంతమందిని నొప్పించాలి. దట్స్ హౌ వి గో. మధ్య మార్గం ఆలోచించి మిడ్ పాయింట్ చూసుకొని వెళ్తాం. దట్స్ వాట్ వి హావ్ బీన్ బిలీవింగ్. ముసాయిదా కమిటీలో రాసిన వాళ్ళు కూడా వాళ్ళు అదే ఉద్దేశంతో వాళ్ళు రాసుంటారు. ఇప్పుడు అదేంటి లోవర్ కమ్యూనిటీ రిజర్వేషన్స్ అగేన్స్ట్ మాట్లాడే వాళ్ళు బోల్డ్ ఉంటారు. ఫర్ గా మాట్లాడే వాళ్ళు కూడా అప్పర్ కమ్యూనిటీ చాలా మంది ఉంటారు. ఉండాల్సిందే అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు. అన్నీ ఉంటాయి. బట్ స్టిల్ వీఆర్ ఎగ్జిస్టింగ్. మన జీవితాలు ఏమీ అయిపోలేదు కదా. ఇది అంతే, మార్పు వస్తుంది. ఒకప్పుడు సతీని నిరసించినప్పుడు అందరు ఇదే అన్నారు, ఇదేమిటి గోళ అని చెప్పి.
అండ్ 18కి వయో పరిమితి పెట్టినప్పుడు పెళ్లికి 18 ఏళ్ళు వచ్చే వరకు ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవాలి, ఇదే గిడి దాపురిచ్చారని. బట్ ఇప్పుడు నవ్ వీ గాట్ యూస్ టు ఇట్. అంటే ఇప్పుడు 30 ఏళ్ళు వచ్చినా వాళ్ళే చేసుకోమంటున్నారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసాం చూడండి. సో ఇది ఇప్పుడు అపోజ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ దెర్ ఈస్ స్టిల్ టైమ్ డైజెషన్ పీరియడ్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్. జరిగేవి మనం అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. ఎందుకంటే వచ్చేది కొత్త తరం, దేశం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. మనది అయిపోయింది, మన అనుభవాలు వాళ్ళకి ఉపయోగపడాలి. ఉపయోగపడకపోతే వాళ్ళే పడతారు, లేస్తారు, దులుపుకుంటారు, మళ్ళీ ముందుకెళ్తారు. దట్స్ హౌ ద వరల్డ్ ఇస్. ఎవరు ఎవరిని ఉద్ధరించట్లేదండి ఇక్కడ. ఎవరి పని వాళ్ళు చేసుకుంటుంటేనే వ్యవస్థ నడుస్తోంది, ముందుకెళ్తుంది. ఇది కూడా అంతే. మనం యాక్సెప్ట్ చేయడం, యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల పెద్ద వచ్చిన ఉపయోగమేం లేదు. అంటే నన్ను పర్సనల్ గా అడిగితే ఇది లీగలైజ్ చేసినా కూడా పాపం వాళ్ళకి ఏం ఉద్ధరింపబడేది ఏం లేదు. వరకట్న నిషేధ చట్టం తీసుకొచ్చాము, ఏమైనా ఉద్ధరింపబడుతున్నారా? అంటే కట్నాలు తీసుకోవట్లేదా? కాకపోతే అఫీషియల్ గా మండపాల్లో మార్చుకోవట్లేదు, కానీ బెంచ్ కింద చేతులు ఎప్పుడు పెడుతున్నాము. సో అట్లీస్ట్ ఏంటంటే లీగల్ గా ఒక ప్రొటెక్షన్ ఉంటే వీ కెన్ రైజ్ అవర్ వాయిస్. వీళ్ళు కట్నం అడుగుతున్నారు అని కంప్లైంట్ అన్న చేయొచ్చు వెళ్ళి. రేపటి రోజున ఒక నామినీకి, ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు ఒక ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఇద్దరు అబ్బాయిల రిలేషన్షిప్ లో ఉంటే వాడికి ఏదైనా యాక్సిడెంట్ అయితే ఏ ఏ రిలేషన్షిప్ తో వాడు వెళ్ళి ఆపరేషన్ థియేటర్ లో సంతకం చేస్తాడు? వాడికన్నా వాడి 5th 6th కజిన్ కి మోర్ రైట్స్ ఉంటాయి సంతకం పెట్టడానికి బ్లడ్ రిలేషన్ లో. కానీ 10 ఏళ్ల నుంచి కలిసిన పార్ట్నర్ కి ఏ ఉండవు. సో దీస్ ఆర్ ద మేజర్ కన్సర్న్స్ వాట్ కౌన్సిల్ హ్యాస్ గాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో ఇది తేనె తుట్టిని కదిపినట్టే, బట్ కానీ కొంచెంగా చిక్కుపడిన దారాన్ని తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. కాకపోతే ఇది చాప కింద నీరులాగా పరిణమిస్తున్న ఒక జాడ్యం అని మాత్రం అనుకోవడానికి లేదు. ఎందుకంటే హ్యూమన్ మైండ్ ఈస్ వెరీ టిపికల్ అండ్ కాంప్లెక్స్. దాన్ని ఎవ్వరు కట్టడి చేయలేరు. సో ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకొని చేంజ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అని అనుకుంటే మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేయగలము. వీ కెన్ హెల్ప్ అవర్ సెల్స్ కొంచెం యాక్సెప్ట్ చేయడంలో కానీ, లేకపోతే అసలు తెలుసుకోవడంలో కానీ, లేదా అట్లీస్ట్ తటస్థంగా వ్యవహరించడానికైనా అసలు దాని మీద ఒక అవగాహన ఉండాలి కదా. అందు గురించే ఈరోజు ఫస్ట్ అసలు ఒక ఫేస్బుక్ పోస్ట్ రాద్దాం అనుకొని, అలా కాదు, డీటెయిల్ గా చెప్తే ఇంకా బాగుంటుంది, ఒక అవగాహన వస్తుంది అని అనిపించింది అనమాట. దట్స్ ద రీజన్ టుడే వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్. దిస్ ఇస్ బ్రీఫ్లీ అబౌట్, వెరీ బ్రీఫ్ అండి. మాకైతే 4 నెలలు 5 నెలలు ట్రైనింగ్స్ ఉంటాయి, వర్క్ షాప్స్ ఉంటాయి మాకు ఆఫీస్ లో. మేనేజర్స్ కి కానీ, డైరెక్టర్స్ కి కానీ. ఎందుకంటే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదు, చాలా సెన్సిటివ్ టాపిక్. గబుక్కున మగవాడైనా కూడా ఆవిడ ప్రొనౌన్, అంటే వాడి ప్రొనౌన్ షీ అనుకోండి, హీ అని మెయిల్లో రాసామనుకోండి, వెనక రిప్లై ఇంత పెద్ద మెయిల్ వస్తుంది, బిఫోర్ యూ అడ్రస్సింగ్ యూ బెటర్ నో మై ప్రొనౌన్స్ అనుకుంటూ. సో it's always better to have a clear cut opinion about what is what, who is who. ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది, ఒకప్పటిలాగా లేదు. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. చిన్న పిల్లలకి చాక్లెట్ ఇవ్వడానికి ధైర్యం కూడా రావట్లేదండి ఈ మధ్య. ఏం ఎలర్జీలు ఉన్నాయో యుఎస్ లో, అటువైపు పప్పులు తిన్నా వాళ్ళకి ఎలర్జీ, పల్లీలు తిన్నా ఎలర్జీ, పాలిన్ అంట, అదేదో పువ్వుల్లో పుప్పడికి కూడా వాళ్ళకి సైనస్లు వస్తాయి, అన్ని వచ్చేస్తాయి. సో దేనికి సెన్సిటివ్ మనకు తెలియదు. ఒకప్పుడు పిల్లలు కనిపిస్తే చిచ్చి వచ్చి ఒక బిస్కెట్ చాక్లెట్ ఇచ్చి, ఇప్పుడు ఆ ధైర్యం కూడా చేయాలనిపించట్లేదు ఎక్కడ. థింగ్స్ హ్యావ్ చేంజ్డ్ ఎ లాట్. జనరేషన్ చాలా మారిపోయింది, పేరెంట్స్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు ఇలాంటివన్నీ కూడా. సో బెటర్ కొంచెం మోడర్న్ థింకింగ్ అలవాటు చేసుకుంటే మనకి ప్రశాంతంగా ఉంటుంది కాస్త. వీటన్నిటి ఏమిటి ఇలా అయిపోయింది. మొన్న ఒక రోజు పాడు ప్రపంచం అని ఒక టైటిల్ తోటి హెచ్ఎంటీవీ వాడు 20 నిమిషాల బిగ్ స్టోరీ వేశాడు. అసలు అది రిపోర్ట్ చేయడానికి అన్ని అర్హతలు ఉన్న వీడియో యూట్యూబ్ వాడు గమనిస్తే కనుక దాన్ని తీసేస్తాడు. ఎందుకంటే డిస్క్రిమినేటింగ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సెక్షువల్ ఓరియంటేషన్ ఈజ్ అ వెరీ సీరియస్ అఫెన్స్ ఇప్పుడు మోడర్న్ కమ్యూనిటీలో. సో గబుక్కున మీరు ఎవరైనా ప్రొనౌన్స్ తెలియకుండా మాట్లాడితే చిక్కుల పడే ప్రమాదం, ఎస్పెషల్లీ కార్పొరేట్ లో. సో ఇట్స్ జస్ట్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ జెండర్ ఐడెంటిటీస్, ఎల్జిబిటీ కమ్యూనిటీ, దేర్ రైట్స్. సుప్రీం కోర్టులో వాళ్ళు చేసే యుద్ధం రిజర్వ్ చేశారు, ఎప్పుడు మరి దాని మీద జడ్జ్మెంట్ ఇస్తారు అనేది మాత్రం చెప్పలేదు ఇంకా. బికాస్ ఈవెన్ దే హ్యావ్ ఆల్సో గాట్ ఫ్యూ ఇన్పుట్స్ ఫర్ ద ఫస్ట్ టైం, బట్ దే హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్ దిస్ న్యూ మ్యాన్. దిస్ గై లుక్స్ వెరీ టాలెంటెడ్ అండ్ మంచి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా దొరికాడని అందరు కమ్యూనిటీలు కూడా అనుకుంటున్నారు. ఏం చేస్తారో చూడాలి. Uncle, this is briefly about what I want to showcase today. So over to you. Thanks so much for this time. Thank you. You made it a wonderful session. Actually, ikkada chaala mandi
మేమంతా 60+ ఉన్నవాళ్ళం. నేను ఇప్పుడు ఒక అడ్వకేట్ని కాబట్టి నాకు కేసులో ఏం జరుగుతుందో తెలుసుకుంటాను కూడా రెగ్యులర్గా ఏం జరుగుతుంది, ఆర్గ్యుమెంట్స్ ఏం జరుగుతాయి. కానీ ఆ ఇష్యూస్లో ఉన్న సెన్సిటివిటీస్ నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్పినప్పుడు వాళ్ళు LGBTQ కమ్యూనిటీ ఓవరాల్గా 14 కోట్లు ఉన్నారు అన్నప్పుడు నిజంగానే అది ఒక పెద్ద ఇన్ఫర్మేషన్ నా వరకు నాకైతే. Because they constitute almost more than the community of Christians and almost equivalent to or more than even the Muslim community, if the figure is correct. And to be honest, uncle, మనకు తెలిసిన వాళ్ళలోనే ఉండొచ్చు, చాలా గోప్యంగా, ఇది చాలా ప్రైవేట్ ఇష్యూ, సో అందరితో డిస్కస్ చేయరు. యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందుకంటే ఇవన్నీ మేము కూడా కాలేజీల్లో, హాస్టల్స్లో ఇవన్నీ గమనించిన విషయాలే, చూసిన విషయాలే. నేను కూడా ఒక హాస్టల్లో 3 yearsగా ఉన్నప్పుడు ఇవన్నీ మేము గమనించాం. మా ఫ్రెండ్స్లోనే ఉండేవాళ్ళు. కానీ ఆ తర్వాత అందరూ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డ్యూ టు సోషల్ ప్రెషర్స్ కావచ్చు, సోషల్ కన్వెన్షన్స్ వల్ల కావచ్చు, హెటరోసెక్షువల్ మ్యారేజెస్కే వెళ్ళారు వాళ్ళంతా కూడా. లైఫ్స్ కొంతమంది డిస్టర్బ్డ్గా గడిపారు, కొంతమంది నార్మల్సీకి వచ్చారు, కొంతమంది ఏదో రకరకాల ఎక్స్పీరియన్స్ అండర్పోయారు. బట్ ఎందుకు అండర్పోయారో మాకు తెలియదు. ఇవాళ మీరు చాలా వండర్ఫుల్ గా ఆ ఏరియాస్ చెప్పారు. ఆ యంగర్ డేస్ లో వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఏమిటి ఇష్యూస్ అన్ని కూడా. అండ్ నాట్ ఓన్లీ దట్ LGBTQ కాకుండా ఇంకా ఏ అని అంటే అసెక్చువల్ అని, తర్వాత ఇంటర్సెక్చువల్ అని, ట్రాన్సెక్చువల్ అని, ఇంకా ఇలా కొత్త గ్రోయింగ్ ఏరియాస్ కూడా మీరు మాకు ఇంట్రడ్యూస్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అనేది ఇట్స్ ఆల్వేస్ సుప్రీంకోర్టు వరకే వ్యవహారం అది వాళ్ళ. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఒక కన్సెన్సస్కి వస్తారా, లేకపోతే ఉన్న లార్జర్ బెంచ్ లో మెజారిటీ జడ్జిమెంట్కి వస్తారా అనేది కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి దాని మీద నాకు కూడా. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. ఒకప్పుడు మనం పిల్లల హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఒక కామన్ సామెత ఉండేది, స్పేర్ ద రాడ్ టు స్పాయిల్ ద చైల్డ్. అంటే పిల్లలకు హక్కులు ఏమిటి? మన చిన్నప్పుడు ఎవరన్నా పిల్లలకు హక్కులు ఉంటాయని మాట్లాడినప్పుడు మనం ఇట్లాగే ఫీల్ అయ్యేవాళ్ళం మేమంతా కూడా. పిల్లలకు హక్కులు ఏమిటి? ఇంకా అమ్మా నాన్నల కంట్రోల్ ఏమిటి? వాళ్ళని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఎవరు వాళ్ళని డిసిప్లిన్ చేస్తారు? గురువు, టీచరు, అమ్మ నాన్న కంట్రోల్ చేయకపోతే ఎలాగా? కానీ ఇప్పుడు పిల్లలకు హక్కులు ఉన్నాయనే విషయం ఆల్మోస్ట్ ఆల్ సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్లా వస్తున్నాయి కొత్త అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను బిగినింగ్ లో ఇండియా ఈజ్ ఎ కన్వెన్షనల్ సొసైటీ అన్నప్పుడు నాకు దీని యొక్క డెప్త్, ఆ మాటలో ఉండేటువంటి డెప్త్ ఏమిటంటే, అసలు యాక్చువల్ గా ది సనాతన అండ్ ది సో కాల్డ్ హిందూ సొసైటీ మేబీ అరౌండ్ 1500 సెకండ్ మిలేనియం స్టార్ట్ అయ్యేదాకా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ థింకింగ్ ఉండేది సొసైటీ. బట్ వేరాజ్ ఈ 1000 years అండ్ ఆన్వర్డ్స్ ఇండియన్ సొసైటీలో వచ్చిన మార్పుల వల్ల మోరలిస్టిక్ అప్రోచెస్ ఎక్కువైనాయి సమాజంలో. కాబట్టి ఇవి కూడా డిఫరెంట్ టర్న్స్ తీసుకుని ఇప్పుడు ఇవాళ మనం మోరల్స్ అని మాట్లాడేటువంటి మోడర్న్ మోరల్స్ అన్ని కూడా అవి యాక్చువల్గా దే ఆర్ ఆల్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ టు అవర్ మైండ్స్ మేబీ around 150 years, 200 years back only. Even this exclusive stress on heterosexuality is a value created around 150-200 years back only, not much earlier. అందువల్ల ఇవన్నీ యాక్చువల్గా విలేజెస్ లో అయితే అన్ని రకాల రిలేషన్షిప్స్ ఇంతకు ముందు కూడా అలౌడ్ ఉన్నాయి సమాజంలో. సో అందువల్ల వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఇట్స్ వండర్ఫుల్ టాక్. నేను కూడా ఎక్కువ టైం తీసుకోవచ్చుకోలేదు, ఎంతూసియాస్టిక్ గా చాలా మంది క్వశ్చన్స్ వేసుకున్నారు. You have done a wonderful job. As a moderator, I am only summing up what you are saying. I do not want to raise any questions. I want to leave the space to others. But one thing I request all of you to be sharp while raising the questions. Keep the time limits and of the session. Normal ga manamu 1.5 hour session 12:30 close chestam. ఒకవేళ ప్రెస్సింగ్ నీడ్ ఉంటే ఇంకొక 10-15 minutes ఎక్స్టెండ్ చేయడానికి ఇష్టపడతాం, కానీ that shall not be the norm. So with this two, 3 words, now I open it. Now Satyanarayana Murthy garu, he has raised his hand first, and then Malavika also. So Satyanarayana Murthy garu, me question meeru veyandi. Next Malavika will have her. Please sir, మాట్లాడు. మీరు అన్మ్యూట్ చేసుకోవాలి సత్యనారాయణ మూర్తి గారు. I will do it, and this something has come from me.
Malavika, you can do. You can now. You can. There you go. Hi everybody. Everyone can listen me? Yeah, yeah. Please. Yeah. So good to see you all. It's a wonderful presentation. In fact, Prithvi, thank you so much. My father is actually sitting and listening, and it was very educative to him. Probably the older generations are getting sensitized about LGBTQ plus Gurinchi. So it's a wonderful thing. But on that note, I have recently come to USA, and ఇక్కడ కొన్ని problems I have understood, and that is something like a takeaway which I want to share with all of you, which we need to keep in mind before laws are made in India. First and foremost, the usage of bathrooms has been definitely a big problem here. So men, women అని ఉంటుంది, but as a woman, if I know some person who is born as a male and identifying as a woman, if he's entering the bathroom, I know the person. If it is genuine, I have no problem. But there is a person who is just identifying himself in a movie theater and coming, I will definitely have a lot of problem. And there is a lot of question about my security. ఎందుకంటే ఇక్కడ That's very అందరిలాగా serious ఫుల్ concern. పాపులేటెడ్. That's very serious concern. What West is facing right away with the washrooms. Washrooms is a very big concern. Yes, washrooms is the very big concern. And also the question of jails also. In jails in Scotland, women were raped by women who was a man who was identifying herself as a woman. That is a problem again. And with respect to pronouns, he, she, and other things which they want to call themselves as is not a problem. But when it comes to identifying yourself as an amputee, identifying yourself as a broccoli, this is the new trend. I identify myself as a cat, and my pronouns are meow. I identify myself as a dog. My pronouns are bow bow. So to accept them is definitely a problem, because let's say we don't expect a dog to be employed in an IT company and someone calling them as bow bow with their pronoun. But I So guess other than humans, this is not recognized yet. Actually, this is a concern. What they are voicing out, but it is not recognized. Even government feels it's stupidity. And fluid sexuals, they have a lot of problem with the pronouns. Today, for the first 8 hours in the morning, I feel like a woman. Next 8 hours of the day, I feel like a male. At the night, I feel like I don't know, non-binary. So it is again a problem. What should you be exactly identify as? They, them is one conditional which some people have accepted, but not all. So if I have to respect everybody, what is the general norm is the main question. That is the point of conflict we all need to answer. What I generally feel is this kind of freedom which is excessive to identify your own gender, although it is natural and one can do it, if we are living in a social construct, and as we are social animals, there should be reasonable restrictions just like our constitution has. We are not a country where we cannot impose any sort of restriction. Our very own reservation system comes from the constitution, and it is an affirmative action, and the constitution can duly take cognizance of it and frame a law, rather than taking it from the Western agenda and trying to fit it into Indian shoes would be nothing short of mockery of Indian culture. And there are a couple of more problems I wanted to highlight, because this is something I have done clear research on. Next is intersectionality in LGBTQ plus. And this is not with respect to castes. It is with respect to which gender will become the sexual minority and which should be looked after. When we were in binary, men versus women were considered as weaker sex, not only because of their physical attributes and what they are doing, but also about their participation in social economic backdrop. But this is not the case with LGBTQ plus people.
not only in Western society, in Indian society too. So in that context, where does the intersectionality come? Where is that minority exactly? How to identify it, and how they should be given those rights as compared to oppressors who are in the LGBTQ plus, who are the elitist people, like you have already pointed out. It is elitist movement who really need not get any sort of benefit because they're socially, economically, and maybe culturally, if in Western society, this is the second generation which is in LGBTQ plus, so they wouldn't be facing too many pros. I mean, I'm only making assumptions here. So we need It to doesn't understand who is the exist in minority. LGBTQ actually it doesn't exist in LGBTQ community. The weaker sex అనేది exist అవ్వదు. Both are equal. ఒక గే రిలేషన్షిప్ లో ఏ బాయ్ వైఫ్, ఏ బాయ్ హస్బెండ్ అండ్ ఎవరు వీకర్ సెక్స్, ఎవరిది అప్పర్ హ్యాండ్ అనేది they can't decide. That's what the council is arguing upon. The same, what the question you have, the Solicitor General has also got the same question. So the council responded that there is no wife or a husband concept. There is no weaker or the upper hand sex. It's both are similar, both are same. Both share the responsibilities of both wife and husband. And when it comes to the intercourse, that's private thing. A third party has got nothing to do with it. That's none of our business. That's what they said. But ఇందులో కూడా మీరు చెప్పినట్టు ట్రాన్స్జెండర్సా, లేకపోతే క్వియర్సా, లేకపోతే ఇంటర్సెక్సా, లేకపోతే అసెక్షువల్సా, who are considered as the weaker community in this entire thing, అంటే everybody is equal. సో వీళ్ళందరినీ ఒక అంబ్రెల్లా టర్మ్ లో తీసుకొచ్చి వీళ్ళందరినీ దే ఆర్ ఆల్ కాల్డ్ మైనర్స్. ఓకే, మైనారిటీ కమ్యూనిటీ. ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది లేదు అనేది కౌన్సిల్ వాదన. దాంతో కోర్టు ఏకీభవిస్తుందా లేదని మనకు తెలియదు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ సినారియో. If the premise is all the 72 genders in the spectrum are, let's say, they're equals, if there is no weaker sex over there, who is committing crime against who and how to identify sexual crimes is a question we need to definitely move. ఇప్పుడు మన సెక్షన్ 375 తీసుకుంటే మేల్ can rape a woman అని ఉంది. But what about the crimes between two parties who are in the LGBTQ spectrum? All the 72 genders law, who will rape who? I How have the got assault answer happens? for this, but it may take a little time. So we'll definitely discuss about it, because rape is a separate different concept. Because in the incident of rape, Pause అయింది. Yeah. Namaste, sir. Namaste, sir. Can I ask a small question, sir? ప్లీజ్ సార్. ముందు ఇక్కడ మెయిన్ స్పీకర్ కనెక్షన్ లో లేరు. పృథ్వీ చెప్పండి సార్. Only thing is, the science and modernization should be developed in such a way that the knots that were given, as you, some people feel that religion gave so many kind of మూఢనమ్మకాలన్నీ అవి తొలగించడానికి సైన్స్ అనేది ప్రయత్నం చేయాలా. దురదృష్టవశాత్తు ఈ మోడరైజేషన్, సైన్స్ ఇవన్నీ కూడా ఇంకా ఉన్న ఇష్యూస్ ని కాంప్లికేట్ చేస్తున్నాయేమో అన్న ఒక భయం నాకుంది. ఈవేళ మీరు ఒకటి మాట అన్నారు, సాఫ్ట్నెస్ టువర్డ్ ఎ గర్ల్. ఉమెన్ హస్బెండ్ ఇలా 10 మందితో తిరుగుతున్నాడు అనేది ఒక క్రైమ్ గా చూపిస్తే, ఐ నో సో మెనీ ఉమెన్, సో మెనీ పీపుల్ హూ ఆర్ మై స్టూడెంట్స్ ఆల్సో, హస్బెండ్ కి తెలిసిండగా కూడా అనేక మంది అబ్బాయిలతో తిరుగుతున్నారు. అండ్ దే ఆర్ టెల్లింగ్, కోర్ట్ హ్యాస్ గివెన్ మీ ద రైట్ టు మూవ్ యాజ్ ఐ వాంట్. And to whom this husband will have to go? Even court again sympathy is towards a girl, not towards a man. And that is number one. And I request all people not to unnecessarily think about a thing which makes the things complicated, which are already been complicated. And the science and all these things should help to remove the complications, not to complicate the complication again. Thank you very much. Yeah, Malavika, you want to say something more? Yes. This has opened Pandora box for me. There are 2-3 more points, and I know these are all very debatable questions and it will take time, but I wanted to voice it as a matter of concern for my country sitting here.
So next question is, first was, I mean, the last question I had was, well, which gender is weak and who needs to be protected, especially with sexual crimes like rape and assault, etc., etc. And the question here is that we need to have marital rights, we need to have inheritance rights, we need to have adoption rights, we need to have uh, uh, we need to have protective rights for them in the public domain. For all this to happen, the legislature should change. I don't know what people are doing going to Supreme Court, because the Supreme Court can only do as a matter of judicial activism at the most guidelines. The parliament has the authority to make a law, and for that, whether religion should be taken or not is not the question. What should be taken into contention is, from the Western examples, especially, we need to understand there should be a restriction or a social construct as to who is defined under the LGBTQ spectrum and what is the authority doing it and how they are going to get the benefits. When I wake up one day and say, I belong to some other gender spectrum, I am a male, and if I start identifying today, I get all the benefits of the LGBTQ spectrum. Then I come back to my straighthood after getting the benefits. It is completely malicious. We are talking about nearly 130 crores people here and their future and the marriages and the inheritance rights, and we should have total responsibility in making such laws, and that will happen only if it is constitutionally mooted with restrictions or clear-cut instructions. So the whole point of going to the Supreme Court is, for me, is a brazen step, and I really can't understand what people are trying to moot over there. And finally, I just want to say, nowadays, mothers are called as birthing parents. So the identity of straight people are at stake. Just because they are in majority or they have been there, we cannot deny their own right or their own social construct. How should we be inclusive of the majoritarian people and live along with them without having to hurt their feelings? Here, many women have voiced out, nanu mother anukunda nanu birthing parent antunnaru ani. What is this? That is definitely a question we all need to understand. Likewise, even when he was discussing about people participating in sports, Leah Thomas and a person, he was a man, then he became a woman and he won a medal. So the body of a man is different than body of a woman. Even though hormones, women kunna tunna hormonal injections తీసుకున్నా 6 feet మనిషి చక్కగా స్విమ్మింగ్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా గెలుస్తారు అంత ప్రాక్టీస్ తో. దట్ ఈస్ ద వే హిస్ జీన్స్ ఆర్, దట్ ఈస్ ద వే దే ఆర్. So that is something we again need to question and understand. With that, we need to, I just want to close my argument saying gender identity and gender crimes will open Pandora box of problems which the West is already facing. They are not resolved. People have got a great sense of disrespect for the whole spectrum because of all these things. If there needs to be a respect and sanctity to LGBTQ people, especially in India, let that come through constitutional method, and that has to have some restrictions or clear-cut directions how they will be identified, how they will be engaged, and what are their benefits. Without that, it will be definitely a confusion for everyone. Thank you. Bhagyalakshmi garu. Bhagyalakshmi garu, sorry, I'm you are forced to wait for more time. Bhagyalakshmi garu, please. Yeah, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలా పృథ్వీ చాలా బాగా మాట్లాడారు, అండ్ మాలవిక కూడా చాలా వ్యాలిడ్ క్వశ్చన్స్ ని వాటిని రేస్ చేశారు. రియల్లీ నాకు చాలా బాగా అనిపించింది ఈ సెషన్ అటెండ్ అవటము. అయితే నేను ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి చెప్తున్నాను. చాలా
సంవత్సరాల క్రితం, దాదాపు ఒక 27-28 సంవత్సరాలు అవుతోంది అనుకుంటాను, ఒక పుస్తకం తీసుకుని వచ్చారు, లిఖితా ప్రెస్ అని వాళ్ళు. అది సందిగ్ధాని విజయదాంధేత అనే ఆయన ఒక జానపద కథలు, రాజస్థానీ. వాళ్ళు ఇందాక పృథ్వీ చెప్తా ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఈ రాజస్థానీ కథ, జానపద కథల్లో కొత్త దారి అని ఒక కథ ఉంది. అదేంటంటే ఇద్దరు అమ్మాయిలు మధ్య ఉన్నటువంటి ఇది, వాళ్ళకి తెలియకుండానే ఒకళ్ళని అబ్బాయి గాను ఒకళ్ళని అమ్మాయి గాను పెంచుతారు. సో వాళ్ళిద్దరికి తల్లిదండ్రులే పెళ్లి చేస్తారు. వాళ్ళిద్దరికి తర్వాత తెలిసిన తర్వాత వాళ్ళిద్దరు వేరేగా వెళ్ళిపోయి వేరే చోటు ఉండి ఇచ్చేస్తుంటారు అనమాట, నివసిస్తూ ఉంటారు. దాని గురించిన ఒక కథ. అంటే రాజస్థాన్లో ఒక జానపద కథ ఎప్పుడో ఉన్నదాన్ని ప్రింట్ లో కూడా వచ్చింది అనమాట. అట్లాంటిది రాజస్థాన్ లోనే వీళ్ళు వ్యతిరేకించారంటే కొంచెం ఆశ్చర్యం కూడా వేసింది నాకు. తర్వాత ఇంకొక పుస్తకం గురించి కూడా నేను షేర్ చేసుకోదలుచుకున్నాను. ఈ మధ్య కాలంలో మేము రెక్కల గుటిలి అని ఒక పుస్తకం తీసుకొచ్చాం. అది ఏంటంటే ఒక చిన్న బాబు, తను ఏంటంటే తను బాబుగా ఉండడానికి ఇష్టపడ్డు, పాపగా ఉండడానికి, తనకి అక్క బట్టలు వేసుకోవడం అంటే ఇష్టం. అట్లాగే పండక్కి దీపావళికి ఏదో బట్టలు కొనుక్కొని వస్తే నాకు ఇట్లాంటి వద్దు, నాకు అక్క బట్టలే కావాలి, నా అక్క బట్టలు వేసుకుని తిరుగుతుంటే మొదట తల్లిదండ్రులు అంటే యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అంటే నువ్వు అబ్బాయివి, నువ్వు రాకుమారుడివి, నువ్వు నా రాజకుమారుడివి, చక్కటి ఇదిలో ఉన్నావు, ఇదిగా ఉండాలి, నువ్వు అబ్బాయి లాగా ఉండాలి, అబ్బాయి బట్టలు వేసుకోవాలని చెప్తూ ఉంటుంది తల్లి. కానీ ఆ అబ్బాయి లేదు, నేను అమ్మాయి బట్టలే వేసుకుంటాను. పరీ వేసుకునేటువంటి బట్టలు, అంటే మేము మిన్ను పాప అని చేసాము పరీకి. మనకి ఏంజల్ అనేటువంటి మాట తెలుగులో లేదు కాబట్టి మిన్ను పాపని చేసాం అనమాట. సో నేను మిన్ను పాపగానే ఉంటాను అట్లా అని అంటాడు అనమాట. ఆ తర్వాత తల్లి యాక్సెప్ట్ చేస్తుంది, అంటే అతను అట్లా ఉండడానికి ఇదవుతున్నాడు అని. అప్పటిదాకా కథలో కూడా ఎక్కడ అమ్మాయి అబ్బాయి అనేటువంటి ఇది రాదనమాట. ఆ తర్వాత ఆ బట్టల్ని, పరీ లాంటి బట్టల్ని తెప్పించి ఇస్తుంది అనమాట. అంటే ఇది ఈ పుస్తకం తీసుకుని వచ్చినప్పుడు ఒక చిన్న డిబేట్, అంటే ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు కొంతమంది దీన్ని మీరు అన్నట్టుగా ఇందాక చాలా అంటే ఓపెన్ అప్ చేస్తున్నామేమో అనవసరంగా, తెలియని వాళ్ళ కోసం ఇది ఓపెన్ చేసి ఇట్లా చేస్తున్నామేమో అన్నట్టుగా మాట్లాడారు. కొంతమంది ఎన్నో టీనేజర్స్, ఐ సర్ప్రైజ్లీ, అంటే 14-15 ఇయర్ వాళ్ళు, అంటే మామూలుగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి అని అనేటువంటి దాన్ని ఒకటి నిన్ను తెలుసుకుంటారు, ఇట్లా ఉన్నారు అని అనేది ఎంపతి పెంచుకుంటారు. ఆర్ దెర్ ఆర్ సర్టన్ పీపుల్ లైక్ దిస్ అని అనేటువంటిది అర్థం చేసుకుంటారు అందరూను అని అనేటువంటి ఇదిలో మాట్లాడారు అనమాట. సో రియల్లీ అంటే తెలుసో తెలియకో కాదు, ఈ పుస్తకం తీసుకురావాలనే తీసుకుని వచ్చాము. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్, అంటే నాకు ఇంకా కొంచెం వివరంగా తెలిసింది ఈ రోజు సెషన్ ఇది అవటంతో. చాలా థ్యాంక్స్ అండి రవికుమార్ గారికి అండ్ పృథ్వీకి. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే, మనం ఈ రోజు జెండర్ ఫ్లూయిడిటీ గురించి మొదటిసారి మాట్లాడుకున్నాం అనుకోవడానికి లేదు. ఎందుకంటే మీరు గమనిస్తే రుద్రమదేవికి ప్యూబర్టీ వచ్చే వరకు మగపిల్లాడని చెప్పి పెంచుతాడు వాళ్ళ నాన్న. ఆవిడ మగపిల్లాడు అనుకుంటు, ప్యూబర్టీ తర్వాత ఏం జరుగుతుందో అర్థం కాక నువ్వు కాదు ఆడపిల్ల అని చెప్పిన తర్వాత నిచ్చే షీ స్టార్ట్స్ ఐడెంటిఫై హర్ సెల్ఫ్ యాజ్ అ గర్ల్. అప్పటి వరకు మగపిల్లలతో తిరుగుతుంది అలా. సో దిస్ ఇస్ ఆల్సో కాన్సెప్ట్ ఆఫ్ జెండర్ ఫ్లూయిడిటీ ఉన్నింది మనకి ఎప్పుడు. అసలు మీరు ఎక్కడ ప్రపంచంలో ఏ మూల ఏ కాన్సెప్ట్ వెతికినా అది ఆల్రెడీ మన దేశంలో జరిగేసి దాని గురించి మనం తినేసి జీర్ణం కూడా చేసేసుకుని ఉంటాం దాని గురించి. ఇట్స్ ఓన్లీ దట్ వి డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ. మహాభారతంలోకి వెళ్తే అన్ని విషయాలు వస్తాయి. శిఖండి, బృహన్నల, శివుడి అర్ధనారీశ్వర, తర్వాత గోయింగ్ బియాండ్ ద 2 genders అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కాన్సెప్ట్ ఇన్ ఇండియన్ మిథాలజీ. ఇఫ్ యు గో టు శిల్పాలు చూస్తే మీరు స్ట్రక్చర్స్, కొన్ని ప్రత్యేకమైన గుళ్ళలో దే పిక్చరైజ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి దాదాపు 6-7 రకాల జెండర్స్ ని ప్రొజెక్ట్ చేసిన, ప్రిడిక్ట్ చేసినటువంటి ఇన్సిడెన్స్ శిల్ప ఆర్ట్ ఫామ్ లో కూడా ఉంది ఇండియాలో. ఇట్ వాజ్ నెవర్. అదే చెప్తున్నారు, ఇప్పుడు మనం ఏదైతే చాలా మంది పెద్దవాళ్ళు మోరల్స్ అనుకుంటున్నారో వాళ్ళకే తెలియదు ఏంటంటే ఆల్ దోస్ మోరల్స్ ఆర్ ఆఫ్ వెరీ రీసెంట్ ఆరిజిన్.
ఎస్పెషల్లీ వెస్టర్న్ కాంటాక్ట్స్ తో వచ్చిన తర్వాత న్యూ మోరల్స్ వచ్చాయి, విచ్ వీఆర్ సమ్టైమ్స్ థింకింగ్ దట్ దే ఆర్ ఏన్షియంట్ మోరల్స్. ఇట్స్ ఎ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. యాక్చువల్గా క్రిస్టియన్ స్కూల్స్ లో మగపిల్లల్ని నిలబెట్టి ఉదయం పూటనే వాళ్ళని చెక్ చేసి వాళ్ళలో బాడీలో ఏదైనా ఆ రోజు నైట్ ఏమైనా చేంజ్ జరిగిందో నిలబెట్టి ప్రేయర్ రూమ్స్ లో అంటే ఓపెన్ సెషన్స్ లో కొట్టిన సంఘటనలు శశి తరూర్ అనేటువంటి శశి బ్రాటా అనే ఒక రైటర్ 1960s లోనే క్రానికల్ చేసి నవలగా రాశాడు. అంటే ఇవన్నీ ఈ రకమైనటువంటి న్యూ మోరల్స్ అన్ని కూడా ఈ రీసెంట్ 150-200 years ఆర్ అట్ ద మోస్ట్ 500-600 years ఇంటర్నల్ గా గనక ఓల్డ్ స్క్రిప్చర్స్ చదివితే ఈ మోరల్స్ ఈ సెక్షువల్ అప్రోచెస్ సంబంధించినటువంటి మోరల్స్ ని వాళ్ళు ఎప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. అది చాలా డిఫరెంట్ గా ట్రీట్ చేసింది ఇండియన్ సమాజం. అది ఎప్పుడో మళ్ళీ ఇంకెప్పుడో మాట్లాడుకోవచ్చు. కానీ ఫర్ దిస్ డే ఐ థింక్ ఇట్స్ నాట్ సంథింగ్ షాకింగ్ ఫర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ గ్రేటర్ inroads into the ancient Indian wisdom. This is what I think. సార్ ఇంకెవరైనా క్వశ్చన్స్ వేయాల్చుకుంటే ప్లీజ్. ప్రొఫెసర్ బాలమోహన్ దాస్ గారు. క్వశ్చన్ ఏం లేదండి, పృథ్వీ చాలా బాగా చెప్పారు. నాకైతే మీరు రికార్డ్ చేసిన ఆయన స్పీచ్ ని కాలేజెస్ కి, లాయర్స్ కి, తెలుగు వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిలకు కూడా పంపిస్తే బాగుంటుందని ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ 2020లో డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ లో స్టార్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకుంటే ఒక సర్టిఫికెట్ ఇస్తారు, ఎంపవర్మెంట్ ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్ అని ఒకటి ఇస్తారట, ఐడి కార్డు కూడా ఇస్తారట. టు గెట్ గవర్నమెంట్ సపోర్ట్ ఫర్ ఐ థింక్ అఫర్మింగ్ సర్జరీ ఏదో ఉంటుందంట, దానికోసం వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. బట్ పండోరాస్ బాక్స్ ఓపెన్ చేయటం అవుతుంది. భాష హీ, షీ, వీళ్ళకి ఏం పేర్లు పెట్టాలి నాకు తెలియదు. హీ డాష్ షీ, షీ డాష్ హీ అని పెట్టొచ్చా? దే అండ్ దెమ్, ఎందుకంటే ఇద్దరు కూడా కదా. అదే అది దాని మీద కొంచెం రీసెర్చ్ చెయ్యాలి. పృథ్వీ గారికి ధన్యవాదాలు. తక్కెళ్ళపాడు కాబట్టి తక్కెళ్ళపాటి మా ఊరు పేరు ఆ ఊరు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. దోనెపూడి నరేష్ బాబు గారు, మీరు ఒక చాట్ లో క్వశ్చన్ రైట్ చేశారు, దాని ఏమో క్వశ్చన్ ఫామ్ లో అడుగుతారా? సార్ అది ఆల్రెడీ ఉంది కాబట్టి దానికి ఆన్సర్ ఉంటే చాలు సార్. అంటే పృథ్వీ నరేష్ గారు ఒక ప్రశ్న వేశారు, కిన్నరులు అని మీరు ఇచ్చిన అర్థానికి రెఫరెన్స్ ఇవ్వగలరా పృథ్వీ గారు అని. యాక్చువల్ గా నరేష్ గారికి తెలియంది కాదు, ఆయన తెలుగు సంస్కృత భాషల్లో స్కాలరు. సార్ పృథ్వీ ఆ రకంగా చూస్తే మీ ముందు చాలా చిన్న పిల్లవాడు, అయినా సరే పృథ్వీ ఐ వెల్కమ్ యూ టు రెస్పాండ్ టు ఇట్. తప్పకుండా అండి, తప్పకుండా. నేను ఐ షేర్ ది రిఫరెన్స్ బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైతే మేము ఎల్జిబిటీ కౌన్సిలింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసామో మాకు ఫస్ట్ ఈ స్క్రిప్చర్స్ నుంచే స్టార్ట్ చేస్తారనమాట. ఇలా కన్య దగ్గర నుంచి మొదలుపెట్టి, అంబాసిక దగ్గర నుంచి మొదలుపెట్టి, అర్ధనాసురుడు, మోహిని, ఇలాగా బుధుడు ఎలా పుట్టాడు, బుధుడిని ఎలాగ న్యూట్రల్ ప్లానెట్ అంటారు, నవగ్రహాల దగ్గర అక్కడ మొదలవుతుంది అనమాట. సో కన్విక్షన్ దగ్గర ట్యూన్ చేయడానికి, అలవాటు చేయడానికి ప్రయత్నం చేసి చెప్తారు. ఐ డెఫినెట్లీ గివ్ యూ రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. పృథ్వీ గారు ఒక చిన్న క్లారిఫికేషన్, మీరు 14.8% ఉంటుందని చెప్పారు సర్వే ఏదో. 2011 సెన్సస్ లో మాత్రం 4.8 లక్షలని రాసింది. ఇది 2021 అండి. ఇది అదే కావచ్చు. ఒకటి చాలా ఎక్కువ. అలాగే సార్, ఇంకోటి ఏంటంటే గతంలో అంటే ఒక డికేడ్ బ్యాక్ వాళ్ళ యొక్క అనౌన్స్మెంట్ కూడా వాళ్ళు భయపడేవాళ్ళు. ఇప్పుడు కొంత పాజిటివ్ లీగల్ ఎన్విరాన్మెంట్ రావడం వల్ల స్లోలీ దే ఆర్ కమింగ్ అవుట్. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. అంటే చాలా సార్లు మనకి ఈ ఫిగర్స్ చాలా మిస్లీడింగ్ అవుతాయి, ఎందుకంటే చెప్పరు కొన్ని ఏరియాస్ ని. మన ఈవెన్ క్రైమ్ రైట్ కూడా అదే సమస్య. క్రైమ్ రేట్ తో రేపులు 100 అంటారు, యాక్చువల్ గా ఎలోపింగ్ అవే ఇంకొక 100 అంటారు. సుదర్శన్ రావు గారు. Yes, sir.
సుదర్శన్ రావు గారు is a senior trade union leader. Yes, yeah. Sir, it's a brilliant presentation. Congratulations. And మీకు కూడా థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో హాట్ టాపిక్ అది, దాని మీద చాలా రకాల డౌట్స్ చాలా మందికి ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ ఉపన్యాసం అనేది చాలా యొక్క సందేహాన్ని దూరం చేస్తుంది. అయితే నేను స్పీకర్ని అడిగేది ఏంటంటే, ఈ అయ్యప్ప స్వామి అదొక క్రియేషన్ అనుకోవచ్చు, లేదంటే ఒక వాస్తవం అనుకోవచ్చు, అదొక నమ్మకానికి సంబంధించింది, దేవుడుగా నమ్ముతారు. అయితే ఇది ఒక మొగకి మధ్యలో పుట్టిన దేవుడు. ఒక ట్రాన్సిషనల్ ఫేజ్ లో మోహినితోని శంకరుడు ఇష్టపడిన తర్వాత అయ్యప్ప స్వామి పుట్టిండు అంటారు. అయితే ఈ అయ్యప్ప స్వామి క్రియేషన్ అనేది ఈ శైవులు వైష్ణవులని కలపడానికి చేసే ప్రయత్నమా కేరళలో అప్పట్లో? అయితే మరి ఇంత బోల్డ్ గా ఈ డెసిషన్ తీసుకొని మరి అట్లా సంతానాన్ని దేవుడి కింద మార్చిండ్రు అంటే అప్పటి సామాజిక పరిస్థితులు ఒకటి. రెండోది, ఈ జెండర్ బేస్డ్ దాని మీద ఇంత గొప్ప ప్రయోగం చేయడం అనేది చిన్న విషయం కాదు అప్పటి పరిస్థితుల్లో. కాబట్టి దాని మీద కొంత మీరు యూ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దట్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీరు స్క్రిప్చర్స్ తీసుకుంటే అండి, మనకి తెలుసు అంటే మోహిని అయినా కూడా విష్ణుమూర్తి అని, బట్ కానీ మీరు అనాటమికల్ గా తీసుకుంటే మోహిని ఇస్ ఉమెన్, స్త్రీ. విష్ణుమూర్తి స్త్రీ రూపంలోకి మారాడు, విష్ణువు కాదు. సో స్త్రీ రూపంలో మారడం అంటే బయాలజికల్లీ అనటమికల్లీ ఇట్స్ అ ఉమెన్. సో అసలు జనరల్ గా మన పురాణాలు అయితే అసలు ఏంటి, అందరూ అయోనిజలే. అమ్మవారు కమలంలో పుడుతుంది, సరస్సులో దొరుకుతుంది, భూమిలో దొరుకుతుంది, ఎక్కడ కానీ ఎవరికి పుట్టదు. సో అసలు ఈ ప్రోక్రియేషన్ ని అసలు మన స్క్రిప్చర్స్ యాక్సెప్ట్ చేయవు. కొంతమంది ఏమో కుండల్లో పెట్టి పుట్టిస్తారు పిల్లల్ని, కొంతమంది రేచెస్ కంటి చూపు ద్వారా పుడతాడు కుమారస్వామి. సో అసలు వీళ్ళు స్త్రీ పురుష సంభోగాల ద్వారా పిల్లలు పుడతారు అని ఎక్కడ స్క్రిప్చర్స్ ఒప్పుకోవు దానికి. కాకపోతే ఇక్కడ బుధుడు ఇదేంటి పుట్టినా కూడా బుద్ధుడికి ఇదేంటి ఇంకొక ఎవరికి ఆవిడ పేరేమిటి మర్చిపోయి, శ్రద్ధాదేవి కొడుకు, అతనికి పుట్టినా కూడా అతను స్త్రీ రూపంలో మారిన తరువాత స్త్రీకి బుధుడికి మధ్య పుట్టిన ఒక పిల్లవాడే పురు. అంతేగాని ఇద్దరు పురుషులకి ఇట్స్ నాట్ పాసిబుల్ కదా. ఎనాటమికల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, బయాలజికల్లీ. సో ఈవెన్ మోహిని కూడా పూర్తిగా స్త్రీ రూపంలోకి మారిన విష్ణుమూర్తి అనే స్క్రిప్చర్స్ చెప్తున్నాయి. ఇంకా దాన్ని డీకోడ్ చేస్తే అసలు ఇదేంటి అనాటమికల్ ప్రోక్రియేషన్ ని అసలు యాక్సెప్ట్ చేయవు. అది కంటి చూపు రేచెస్ ద్వారా గర్భం దాలుస్తారు అని చెప్తుంది పురాణాలన్నీ. సో ఇట్స్ వెరీ డిబేటబుల్. పృథ్వీ, ఇందులో ఏంటంటే మెయిన్ గా ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మిత్ అంటాం దీన్ని. ఇప్పుడు ఇవాళ మోస్ట్ డెవలపింగ్ సబ్జెక్ట్ అది వరల్డ్ వైడ్ గా. మిత్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలనేది, అంటే మిత్ అనేది ఒక గొప్ప స్టోరీ కానీ లేదా ఒక గొప్ప ఇన్సిడెంట్ ని కానీ మెమరైజ్ చేసే పద్ధతి. అంటే అది కూడా ఒక మెథడ్ ఆఫ్ హిస్టరీ అంటారు. హిస్టరీలో కూడా ఒక ఏషియాటిక్ సొసైటీస్ లో, అంటే గ్రీక్ సొసైటీలో కూడా మిథాలజీ ఉండింది. అయితే వాళ్ళ దాని ఏమంటారు, సిటీ స్టేట్స్ ఫాలో అయినాక వాళ్ళ మిత్ నాశనం అయిపోయింది. వాళ్ళకి మిత్ ఫర్దర్ గా డెవలప్ కావాలి. వాళ్ళు దే ఎంటర్డ్ ఇంటూ సెంట్రలైజ్డ్ రిలీజియన్స్ లైక్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం లోకి వచ్చిన తర్వాత ఈ మిత్ అనే కల్చర్ పోయింది. అదర్వైజ్ మిత్ ని ఇంటర్ప్రిట్ చేయడము, మిత్ ని గురించి చేయడం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఐ థింక్ వన్ స్కాలర్ ఫ్రమ్ ఒరిస్సా, పట్నాయక్, ఆయన పేరు దేవదత్ పట్నాయక్. హీ ఈస్ డూయింగ్ ఏ వండర్ఫుల్ జాబ్. అది కాకుండా ద లాట్ ఆఫ్ లిటరేచర్ ఉంది మిత్ మేకింగ్ మీద. మేము కూడా రీసెంట్ గా లోహియా, డాక్టర్ రామనోహర్ లోహియా మిత్ ని ఎలా ఇంటర్ప్రిట్ చేశాడు దాని మీద ఒక పుస్తకం మేమే రిలీజ్ చేశాం లోహియా విచార్ మంచి తరఫున. అంటే ఇలా ఉన్నాయి. అంటే అసలు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మిత్ ఇప్పుడు ఏమైపోయిందంటే, ఈ మోడర్న్ సైన్స్ లో మిత్ ని క్రిటిసైజ్ చేయడమే వచ్చింది. ఎగతాళి చేయడము, క్రిటిసైజ్ చేయడము, లేకపోతే ఇది ఎలా సాధ్యం అనడము, ఇది ఒక అజ్ఞానము, ఇగ్నోరెన్స్ అనడము అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. కానీ మిత్ అనేది ఒక కాంప్లెక్స్ ఐడియాని మెమరైజ్ చేసి తరతరాలుగా అలా దాచుకుంటూ పోవడం, చెప్పుకుంటూ పోవడం. సో అందువల్ల తనకు చాలా కాంప్లెక్స్ ఏరియాస్ ఉన్నాయి మిత్ మీద. అర్ధనారీశ్వర లేకపోతే మోహిని, ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఇంటర్ప్రిట్ చేస్తున్నటువంటి ఏరియాస్.
సో థ్యాంక్ అండ్ ఏం చెప్పినా ఏం ఇంటర్ప్రిట్ చేసినా నో ఇంటర్ప్రిటేషన్ హస్ గాట్ ఎనీ ఎవిడెన్స్. ఇది అన్ని అజంప్షన్ బేస్డే. ఎవరు వెళ్ళి గతంలో వెళ్ళి చూస్ చేసింది దీనికన్నా ఇంకో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏదో, దానికన్నా ఇంకోటి ఏదో అని చెప్పడానికి ఎక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ అనేది కనిపించదు ఈ మైథాలజీ. ఎవిడెన్స్ అక్కర్లేదు వాటికి. ఏంటంటే ఆ ఇంటర్ప్రిటేషన్ అది విల్ ఇట్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ బెటర్. ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు ఈడిపస్ కాంప్లెక్స్ అనే దాన్ని గ్రీక్ మిథాలజీ నుంచి తీసుకున్నప్పుడు ఫ్రైడియన్ సైకాలజిస్ట్ దాన్ని ఏదో రేషనల్ బేసిస్ తో ఎక్స్ప్లెయిన్ చేద్దామని కాదు, ఆ ఫినామినాని జరుగుతున్న సమాజంలో ఉన్న ఇంకొక ఫినామినాతో ఎలా లింక్ చేయొచ్చు అని చెప్పడం. అంటే మిత్తుని ఎప్పుడు కూడా ఏంటంటే పాజిటివ్ గా మీరు కనుక యూజ్ చేసుకుంటే అనేక సోషల్ డిజార్డర్స్ ని యూ కెన్ ఈజీలీ ఇంటర్ప్రెట్ ఇలా 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 తీసుకోవడం ద్వారా. సో అక్కడ ముక్తేశ్వరరావు గారు లైన్ లో ఉంటున్నారు. సార్ మీరు అమెరికాలో ఉన్నా లైన్ లో ఉన్నారు, జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ ఇక్కడ ఇండియాలోనే ఉన్నానండి. ఇండియాలో ఉన్నారా? అంటే నేను 17న పెడుతున్నాను. పృథ్వీ గారు చాలా చక్కని ప్రెజెంటేషన్ అండి. అంటే చాలా విషయాలు నాకు అంటే ఫండమెంటల్స్ మీద చక్కని అవగాహన రావడానికి నాకు ఇది చాలా దోహదపడింది. దానికి మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు. దీంట్లోనండి ఒక పాయింట్ ఏంటంటే మీరన్నట్టు నాకు ఈ సిజేఐ హిస్ థింకింగ్ ప్యాటర్న్, హిస్ modernity and his understanding of the modern world and his understanding of the contemporary world is extremely good. ఖచ్చితంగా గొప్ప విషయము. నాకు కూడా ఆ విషయంలో ఐ అప్రిషియేట్ హిమ్. కానీ నాకు ఒకే ఒక పాయింట్ దగ్గర ఏమిటంటే అర్థం, వీఆర్ డీలింగ్ విత్ ఏ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. అది మ్యారేజ్ ఈజ్ ఎన్ ఇన్స్టిట్యూషన్. ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడేటప్పుడు దట్ ఇన్స్టిట్యూషన్ వాజ్ నాట్ బోర్న్ ఎస్టర్డే. That was there for the ages with a specific purpose. It has an ordained role. Whether we are interfering with that particular ordained role of a particular institution, we must be more careful. And it is not the wisdom of 5-6 judges sitting over something. Probably they can be poets, they can be thinkers, they can be writers, they can be artists to define this kind of course, but not definitely the judges. This is my personal feeling, because you can, in your understanding, in your perception, you have certain ideas, but while dealing in an age-old institution, we should also remember the certain rudimentary facts which constitute a marriage. నేను ఒకే ఒకటి చెప్తాను, టైం లేదు కాబట్టి. కాళిదాస్ చెప్పిన మాట ఏమిటంటే గృహస్థాశ్రమంలో భాగంగా మ్యారేజ్ అవుతుంది. దాన్ని గృహమేధి అన్నారు. ప్రజాయై గృహమేధిన అని అంటే సంతానము కొరకు గృహస్థాశ్రమం స్వీకరిస్తున్నానండి. గృహస్థాశ్రమం స్వీకరించటము అంటే అర్థం ఏమిటంటే మ్యారేజ్ దానికి మొదటి మెట్టు. అందువలన వాళ్ళిద్దరూ కేవలం కలిసి జీవించటము అనేది మాత్రమే కాకుండా, మీరన్నట్టు వస్తున్న ప్రపంచంలో మనం ప్రతిస్పందించకుండా ఉండగలమా అన్నది ఖచ్చితంగా ఉండకూడదండి. నేను అనేది ఐఎమ్ నాట్ ట్రయింగ్ అగెన్స్ట్ ది LGBT and all. I'm only trying to say we can be compassionate to them, we can be empathetic to them, we can understand them, and we can also provide space for them. But bringing them into marriage fold, bringing them into that institution of marriage is a very serious question which needs to be taken care of, keeping in view of the ethos which we have practiced. And I am also against the moral policing, but at the same time there should be the judges should understand marriage is not a matter of contract. Very unfortunately, from 1861 onwards, we have a legacy of understanding the marriage as not as an institution, more of a social contract. This should not happen, and this is really fatal for our tradition and society. This is my personal feeling. This doesn't preclude me to say that we need not be compassionate to somebody. We need not be understanding somebody. We need not be looking down on somebody.
This is my personal feeling. Thank you, Prithvi Garu, for enlightening. Thank you, sir. And that's what exactly even the Solicitor General, Kapil Sibal, has informed the CJI council ki chepparu. Marriage is a very private affair. ఇద్దరు మనుషులు వాళ్ళు పెళ్లి చేసుకుంటే మధ్యలో what state has got to do with it? మేము మధ్యలో దూరి మేమేం చేసేది ఏంటి? Why we had to interfere? Why we had to reinterpret this Hindu Marriage Act, Special Marriage Act ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందంటే, ఎవరి ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళు ఇద్దరిని పెళ్లి చేసుకొని మరుసటి రోజు వదిలిపెట్టి మళ్ళీ ఇద్దరిని చేసుకొని తర్వాత ఎవరి పిల్లలు నెక్స్ట్ ఆస్తులకు వారసులు ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు certainly we had to interfere because so many other sub-components are involved in my institution of marriage. అంతేగాని ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత వైవాహిక సంబంధాల మీద రాజ్యానికి స్పెషల్ ఇంట్రెస్ట్ లేనే లేదు, స్టేట్ కి. సో ఇన్వాల్వ్ ఇప్పుడు కూడా హూ ఆర్ వీ టు లీగలైజ్ ఎనీవన్స్ మ్యారేజ్ అని వారు క్లియర్ గా ది సాలిసిటర్ జనరల్ చెప్పారనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు వీ హ్యావ్ టు ప్రొవైడ్ సేఫ్ స్పేస్ ఫర్ పీపుల్ అన్నారు కదా, ఈవెన్ కౌన్సిల్ కూడా అదే అడుగుతుంది. వీ నీడ్ అ సేఫ్ స్పేస్. And they believe that safe space comes by having a legality of their marriage. So ఇప్పుడు state ఏమంటుందంటే we'll give you, provide you same space, I mean safe space, but we'll see all other possibilities except giving the legality of marriage అంటారు. So it's debatable again. అంటే అది సీరియస్ క్వశ్చన్ ముక్తేశ్వరరావు గారు రైజ్ చేసింది ఏంటంటే, ఫ్యామిలీని ఒక ఇన్స్టిట్యూషన్ గా, అంటే ఇన్స్టిట్యూషన్స్ అనగానే ఓన్లీ మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ లీగల్ లా, కోర్ట్స్, పార్లమెంట్, లేకపోతే ఎగ్జిక్యూటివ్ అని కాకుండా మ్యారేజ్ ఆల్సో వర్క్డ్ ఫంక్షన్డ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ some 2000-3000 years in many countries, not only India. ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ చాలా లిబరల్ అని అంటారు, కానీ వాళ్ళ దగ్గర కూడా మ్యారేజ్ చాలా పవర్ఫుల్ ఇన్స్టిట్యూషన్. Sometimes it is more powerful than the Indian family system. Jews marital institution is very strong. Not only that, ఇప్పుడు డైవోర్స్ ఉంది. డైవోర్స్ క్రిస్టియన్ లాలో డైవోర్స్ అనేది ఆల్మోస్ట్ అన్ఇమాజినబుల్ ఫర్ ఉమెన్. అందువల్ల ఇట్లా అంత సింపుల్ గా బయటికి కనబడంత లిబరాలిటీస్ ఉండవు చాలా సమాజాల్లో. ఇట్స్ ఎ వెరీ సీరియస్ కన్సర్న్ ఆఫ్ ద సొసైటీ that how come the institution of marriage is going to be either shaken or disturbed in the present circumstances. చూడాలి. డెఫినెట్ గా ప్రెసెంట్ స్ట్రక్చర్ అయితే స్టార్టిల్ అవుతుంది, అండ్ దే కౌన్సిల్ వాంటెడ్ టు బి రీడిఫైన్డ్. సో దాని వల్ల మూలాలు నేను అదే చెప్పాను కదా, ఇట్స్ లైక్ పోకింగ్ హనీ కోంబ్, పాండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టే ఇది. సో చాలా అవుతాయి, బట్ కానీ ఎంత అడ్వాంటేజెస్ పొజిషన్ లో ఉంటాం, ఎంత డిసడ్వాంటేజ్ పొజిషన్ లో ఉంటాం సోషల్లీ, ఎకనామికల్లీ, అది మనందరం వెయిట్ చూడాల్సిందే. జనరేషన్ వెయిట్ చూడాల్సిందే. డెఫినెట్లీ ఈజీగా టైం. థ్యాంక్ యూ. మనం 12:55 కి వచ్చామంటే ఆల్మోస్ట్ 25 minutes బియాండ్ అవర్ నార్మల్ టైం వెళ్ళాము. సో హౌఎవర్ ది డిస్కషన్ వాస్ సో ఇంట్రెస్టింగ్ అండ్ సో అబ్జర్వింగ్. కృష్ణమోహన్ గారు ఏదైనా కంక్లూడింగ్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా? మనం క్లోజ్ చేద్దాం ఇంకా. లేదండి, it's a very impressive talk today. Yeah, Prithvi has dealt with the subject very well. It's a very new subject, and I hope it is an upcoming subject also in coming days to come. So we have to have there should be brought to the mainstream. There are many issues, I hope, in this subject, and it's a very new subject and a very sensitive subject also. It's all relating to the sex, and it is very sensitive matter to discuss with. And I'm so happy and for Prithvi dealing with the new subject in a very informative manner and very educative manner. థ్యాంక్ యూ. Yeah, thank you. ఇక్కడ ఇద్దరు కృష్ణమూర్తి అనే ఉన్నారండి, ప్లస్ అట్లాగే సాయు సిరువూరి. మీరు ఎవరన్నా ఒక వీళ్ళిద్దరు నా ఫ్రెండ్స్ అంకుల్. Krishnamurti is my childhood buddy, and Sai is also my friend, and Krishnamurti is working in a pharmaceutical company as manager. Sai is a Bank of India manager. Wonderful. So I invited them. Very nice, very nice. So shall we go ahead for concluding the session? Okay. Sudhimati madam, anything to say? Sudhimati garu. నాకేం చెప్పాలో ఏం తెలియట్లేదు. ఎక్సలెంట్ ప్రెజెంటేషన్. కన్ఫ్యూజన్ చాలా ఉండేది, కొంచెం క్లియర్ అయింది. ఒకటే, చాలా మార్పులు మాత్రం చూస్తాము, ఉన్నంతకాలం మారుతూ ఉంటుంది. మా నాన్నగారు చెప్తుండేవారు, మారును సర్వమున్ ప్రకృతి మార్పుల రాసి.
దానితో మారని వారు ఎందులకు మారరు అని. సో మనం మార్పుని యాక్సెప్ట్ చేయడం చేసుకుంటే చాలు అనిపిస్తుంది నా ఏజ్ వాళ్ళకి మాత్రం. మనకి ప్రశాంతత. యాక్సెప్టెన్స్. మేడం ఆల్విన్ టోఫ్లర్ ఫ్యూచర్ షాక్ అన్నాడు. మనకు ఫ్యూచర్ షాక్స్ కాదు, ప్రెజెంట్ షాక్స్ ఉన్నాయండి. ఫ్యూచర్ ఏం లేదండి, ఎవ్రీడే ఇస్ షాక్. ఎవ్రీడే షాక్స్ కదా. We should become shock proof అంతే. గుడ్. అంటే మన షాక్ గా ఫీల్ అయితే మన హెల్త్ చెడిపోతాయి కాబట్టి మెంటల్ we need shock absorbers now. షాక్ అబ్జార్బర్స్ నడుస్తూనే ఉంటాయి ఇలాంటివన్నీ. మన చాలా మంది చెప్పినట్టుగా ఎప్పటి నుంచో ఉన్నాయి, పురాణాలని కాలం నుంచి ఉన్నవే ఇవన్నీ, కొత్తవేం కాదు అనుకుంటే మనకి యాక్సెప్టెన్స్ ఎక్కువ అవుతుంది. Because 5 years ago, when I raised this topic, with Sudhimati madam, she said like, ఇప్పుడు 60 ఏళ్ల వయసు దాటాక ఇప్పుడు కొత్త కాన్సెప్ట్స్ గురించి తెలుసుకొని అర్థం కాక వాటి గురించి ఆలోచించి ప్రపంచం ఏమైపోతుందని బాధపడి ఇవన్నీ అవసరమా మాకు అని నాకు లాజికల్ అనిపించింది. అవును, ఇప్పుడు వాళ్ళకి ఎందుకు రిటైర్ అయ్యి హ్యాపీగా దే ఆర్ ఎంజాయింగ్ దేర్ రిటైర్డ్ లైఫ్. సో ఇప్పుడు కొత్తగా తెలుసుకొని ఏం చేస్తారు, ఏం లేదు. బట్ కానీ వచ్చే జన్మ కోసం లేదు ఈ జన్మలోనే ఇంకా బాగా బతకడం కోసం, అందరిని అర్థం చేసుకోవడం కోసం, నాట్ ఫర్ ఉంటుందో ఉండదో తెలియదు ఇంకో జన్మ, మనకెందుకు దాని గురించి. ఏం లేదండి, ఈ జన్మలోనే మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం, అండ్ అలాంటి వాళ్ళు మనకి తారసపడినప్పుడు మనం రియాక్ట్ కాకుండా వాళ్ళని ఎంపథెటిక్ గా చూసుకుంటూ మనం వాళ్ళతో పాటు ఎట్లా చేసుకోగలుగుతాం. సింపతి వరకు ఓకే అండి, కానీ మాత్రము ఐ వండర్, ఇప్పుడు when somebody demands respect, is it not our choice whether we should respect or not? రెస్పెక్ట్ అనేది మనకి, అండ్ ఎంపతి వేరు. మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే రెస్పెక్ట్ ఇవ్వడమో ఇవ్వకపోవడం అనేది కూడా ఇతరుల వాళ్ళ చాయిస్ కూడా ఉండాలి కదా. ఇండిఫరెంట్ గా ఉండొచ్చు, ఎంపథెటిక్ గా ఉండొచ్చు. వీ షుడ్ బి రెస్పెక్టెడ్ అంటే వాళ్ళ ఇదిలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం ఇవ్వకుండా ఎలా ఉంటాం? అలా కాదండి, రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీబడి. కానీ రెస్పెక్ట్ అనేది ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ వితిన్. వాలంటరీ. ఇది వాలంటరీ కదా, అది నేను అనేది. ఇట్ కెనాట్ బి కమాండెడ్. ఎంపథెటిక్ గా ఉండాలి, సింపతి ఉండాలి, ఎంపథెటిక్ గా ఉండాలి, బట్ వీ షుడ్ బి రెస్పెక్టెడ్. అంటే నా ఉద్దేశంలో వాళ్ళు రెస్పెక్ట్ గా ఉండాలి అని అనేది రేస్ చేయడం, అది వాళ్ళ హక్కు అండి. ఒక రకంగా ఎంపథెటిక్ గా సింపథెటిక్ గా ఉండడం అనేటువంటిది మనం అర్థం చేసుకోవడంలో ఇది ఉంటుంది, అంతేగాని అది ఏమాత్రం తప్పులేదు. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు రెస్పెక్ట్ అంటే మనం ఏదో వాళ్ళకి ఇది ఇస్తున్నాం జీవించడానికో లేకపోతే వాళ్ళని అర్థం చేసుకోవడానికో మనం ప్రయత్నిస్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఏమంటాము భ్రమాణాలు ఏమనాలో నాకు తెలియదు, వర్డ్స్ నాకు రావట్లేదు. అట్లాంటి దాంట్లో ఉంటామేమో మనము అట్లా అనుకుని కేవలం ఎంపథెటిక్ సింపథెటిక్ చాలదండి దీనికి, ఈ ఇష్యూకి. అలా కాదు, నేననేది ఏంటంటే రెస్పెక్ట్ అనేది మా హక్కు అని వాళ్ళు ఎలా అంటున్నారో, రెస్పెక్ట్ ఇవ్వగలనా లేదా అనేది ఇవతల వాళ్ళ హక్కు కూడా కదా అంటున్నాను నేను. ఇవ్వగలనా లేదా అనేది ఐ డోంట్ థింక్. సర్లేండి, దట్ ఈస్ సెపరేట్ థింగ్. అంటే నా ఉద్దేశం అది కాదు. రెస్పెక్ట్ అంటే వాళ్ళకి ఇవ్వవలసిన రెస్పెక్ట్ ఇవ్వాలి. దట్ షుడ్ బి దేర్ ఆల్వేస్, వెదర్ దే ఆర్ ఏ కైండ్ ఆఫ్ ఇదైనా సరే రెస్పెక్ట్. దానికి మనం ఇవ్వవలసిన అవసరం ఉందా లేదా అనేది మనం తీసుకోవాలి కదా అని అంటే దట్ ఈస్ డిఫరెంట్, అంతేగాని. బట్ సారీ రవికుమార్ గారు, జడ్జిమెంట్ వచ్చినాక మరలా ఒకసారి పృథ్వీ మాట్లాడాలి. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా. సో థ్యాంక్ యూ ఆల్ అండి. 2 hours అయింది ఇవాళ బికాస్ ఆఫ్ ది